మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఆ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు విజయరాజ్ సార్ గారికి, అప్లైన్ పవన్ సార్కి అండ్ చెన్న రాజ్ కుమార్ సార్ గారికి, లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మై టీమ్ డౌన్ లైన్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. మై నేమ్ ఇస్ జయంతి రంజిత్ ఫ్రమ్ మెట్పల్లి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పాలంటే నా యొక్క బిఫోర్ వెస్టీజ్ ఆఫ్టర్ వెస్టీజ్ చాలా స్టోరీ ఉంటది. సో నేను అందులో నుంచి కొన్ని ఎపిసోడ్స్ లాగా ఆ, సందర్భాన్ని బట్టి నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా కొత్త వాళ్ళు, చాలా మట్టుకు కొత్త వాళ్ళకి అయితే ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటి సెషన్ ఈ రోజు జరగబోతుంది. థ్యాంక్ యూ విజయరాజ్ సార్, జెంటిల్ మ్యాన్, అవర్ మెంటర్, గ్రేట్ లీడర్, ఇన్స్పిరేషనల్ లీడర్ అన్నమాట. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఫస్ట్ బిఫోర్ వెస్టీజ్ చిన్నప్పటి నుండి చూసుకున్నట్లయితే నేను చదివింది అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. డిగ్రీ వరకు నేను కంప్లీట్ చేయడం జరిగింది. బిఏ కంప్యూటర్స్ అన్నమాట. అతి కష్టమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ. నేను ఎప్పుడు కూడా కష్టాలకి భయపడిన దానిని అయితే అస్సలు కాదు. ఆ, నా బ్లడ్ లోనే ఉంది. మై ఫాదర్ నేమ్ ఈజ్ ముష్కం నర్సాగౌడ్. సో అతను, అందరూ అంటారు జనరల్ గా మీ ఫాదర్ అంటే పేరెంట్స్ మీకు ఏమి ఇచ్చిర్రు అంటారు, కానీ మేము అసలు ఆ క్వశ్చనే వేసుకోం. ఏమి ఇచ్చిండ్రు అనేది అని కంటే ఆ, ఎంతో లైఫ్, మనం ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కూడా ముందుకెళ్ళేటటువంటి ధైర్యం మా బ్లడ్ లోనే ఉంది. కష్టపడే గుణం ఉంది మా యొక్క బ్లడ్ లో. సో అది చాలు. మేమేంటో ప్రూవ్ చేసుకోవడానికి, జన్మ ధన్యం చేసుకోవడానికి ఆ ధైర్యమే మాకు ముందుకు నడిపిస్తుంది. చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ అండి. కష్టపడి ఈ రోజు పని చేస్తే తర్వాత పూట కడుపు నిండా తినలేని పరిస్థితి అన్నమాట. సో ఇవన్నీ కామన్ గానే అందరికీ ఉంటాయి. కష్టపడి జీవితం అని చెప్పేసి అందరూ చెప్తారు. అందులో మాది చాలా ఇంకా వెరైటీగానే చెప్పుకోవచ్చు. నాన్నది ఇటు కాదు, కరీంనగర్ డిస్టిక్ అన్నమాట. అక్కడ నుండి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని సెటిల్ అయితే ఎట్లా ఉంటది అని అంటే, తను మంచి పర్సన్ కానీ ఒక ఫైనాన్షియల్ గా సంపాదించి పెట్టలేకపోయాడు అన్నమాట. సో మా ఫాదర్ గురించి చెప్పినట్లయితే ఆ, చాలా స్ట్రిక్ట్ కండిషనింగ్ పర్సన్ అన్నమాట. సో ఆ యొక్క సిస్టమేటిక్ గా మేము పెరిగినాము అంతేగాని ఒక రిచ్ లైఫ్ స్టైల్ అయితే లేదు మాకు. సో ఆ చిన్నప్పటి నుండి కష్టాలను ఎదురు ఈదుతూ, కష్టాలకి ఈదుతూ మా అన్న, నేను, మా అమ్మ, తమ్ముడు చిన్నవాడు కాబట్టి వాడికి అన్ని కష్టాలు తెలియదు. మేము ముగ్గురం చాలా ఫేస్ చేసినాము. ఇప్పుడు ఆ చిన్నప్పటి స్టోరీ చెప్పాలంటే చాలా గుర్తొస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు ఒక కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తా నేను. అదేనంటే, మాకు నిజామాబాద్ డిస్టిక్ లోనే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి జాతర జరిగేదన్నమాట. ఆ జాతరలో ఏం చేసేదనంటే, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుండి జనాలు వచ్చేది ఆ జాతరకి. డిస్టిక్ లెవెల్లోనే నంబర్ 1 అన్నమాట. సో అప్పుడు మేము ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ లో, 5 6 తరగతి చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియమే. అప్పుడు మాకు మా వామన్ సార్ అని ఉండేది. ఆ సార్ ఏం చేసిండనంటే, అప్పుడు ఆధార్ కార్డులు లేవు. అప్పుడు ఏం చేసిండనంటే సారు, సిగరెట్ బాక్సుల పైన, ఆ గట్టి అట్ట ముక్క పైన, లీడర్స్ స్క్రీన్ షేర్ అవుతుందా? వాయిస్ కానీ స్క్రీన్ కానీ క్లియర్ గా ఉందా? క్లియర్ క్లియర్. సార్, రా సార్. ఓకే ఓకే, క్లియర్ క్లియర్ ఉంది మేడం. క్లియర్ గా ఉందా? ఫస్ట్ టైం జూమ్ నేను కండక్ట్ చేయడం. సో ఏమన్నా ఉంటే చెప్పండి. ఫోటో వచ్చిందా సార్? ఇంకా రాలేదు, ఓపెన్ అవ్వలేదు, మీరు ఓపెన్ చేయండి. ఫోటోలో ఫోటో ఓపెన్ కాలేదు. మ్యూట్ లో పెట్టుకున్నారు, మ్యూట్ మ్యూట్ పెట్టుకున్నారు మీరు. ఓకే ఓకే సార్, ఓకే. సో ఆ జాతర స్పెషల్ గా మేము తప్పిపోకుండా ఉండడానికి, దూర ప్రాంతాల నుండి జనాలు వస్తారు కాబట్టి, అప్పుడు ఆధార్ కార్డులు లేవు కాబట్టి, సార్ ఆ సిగరెట్ బాక్సుల పైన అడ్రస్ ని బైహార్ట్ చేయించి రాసి పెట్టిరన్నమాట. ఎవరి జేబులో వాళ్ళకు ఆ కార్డు పెట్టిరన్నమాట. తప్పిపోతే ఆ అడ్రస్ ని తీసుకుపోయి ఎవరికైనా ఇస్తే పేరెంట్స్ కి కలుపుతారని చెప్పేసి. దాని మీద అడ్రస్ అనేది నాకు నోటెడ్.
ముష్కం జయంతి, డాటర్ ఆఫ్ నర్సగౌడ్, విలేజ్ పురాణిపేట్, బాబాపూర్ మండల్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్ 503337 లాగా. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ అడ్రస్ ఇప్పుడు నేను చూస్తే నాకు ఇప్పుడు విజిటింగ్ కార్డ్ వచ్చింది అన్నమాట. విజిటింగ్ కార్డ్ వచ్చేసి ఇప్పుడు వెస్టీజ్ జయంతి గురం రంజిత్ కుమార్, వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ క్రౌన్ డైరెక్టర్ అని చెప్పేసి. ఆ, దానికంటే మధ్యలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జాబ్ చేసినప్పుడు కూడా విజిటింగ్ కార్డ్ ఉండేది, కానీ అది జాబ్ రిజైన్ చేసిన తర్వాత అది అట్టే పోయింది. సో దానిని లైఫ్ లాంగ్ ఉపయోగించలేను. కానీ నా విజిటింగ్ కార్డు వెస్టీజ్ విజిటింగ్ కార్డు జయంతి బూరం క్రౌన్ డైరెక్టర్ అనేది నా లైఫ్ లాంగ్ నేను బ్రతుకున్నన్ని రోజులు నేను నా ప్యాకెట్ లో పెట్టుకొని నేను ఈ యొక్క బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నా. ఇది నాకు గర్వకారణం అన్నమాట. సో ఎక్కడైనా సరే జాబ్ అనేది జాబే, అది మనది కాదు. ఎక్కడ కూడా ఆ కార్డుని వాడకపోయేది, కస్టమర్లు బ్యాంకుకి వస్తేనే అది షో చేసి ఇచ్చేవాళ్ళం నెక్స్ట్ లీడ్ కోసం. కానీ ఇక్కడ ఓన్ బిజినెస్ ఇంత మంచి ప్లాట్ఫామ్ లో నేను ఉన్నందుకు దేవుడికి, నా అప్లైంట్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నేను చదివిందంతా కూడా తెలుగు మీడియము, చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూలు. సో నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ మీడియంలో చదవాలని. సో మా అమ్మ కూడా ఉండేది, తను స్కూల్లో జాయిన్ చేసింది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, కానీ ఫీజు కట్టలేక ఒక ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ ఫస్ట్ క్లాస్లోనే బయటకు పంపించారు మమ్మల్ని, ఫీజు కట్టట్లేదు అని చెప్పేసి. ఇక మనతో కాదని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతాయి కదా. ఇప్పుడు మన పిల్లలకి అందరం కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, కానీ పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు అందని ఒక నాలెడ్జ్ తీసుకున్నారు. పేరెంట్స్, మా ఇద్దరు పేరెంట్స్ కూడా ఇల్లిటరేట్, చదువు రాదు వాళ్ళకి. సో మేము ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క కష్టం నుండి వాళ్ళ లైఫ్ ని, వాళ్ళకి చదువు రాకున్నా జీవితాన్ని ఎలా తీసుకెళ్తున్నారు అనే దాని మీదనే నేర్చుకున్నాం, ప్రత్యక్షంగా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మేమంతా కూడా. సో ఎవరో గురించి తెలుసుకోవడం కాదు, మా లైఫ్ లో జరిగిన విషయాలను బట్టి మేము స్ట్రాంగ్ గా తయారవ్వడం జరిగింది. సో అన్న, నేను, తమ్ముడు ముగ్గురం కూడా చాలా మంచి హార్డ్ వర్కర్స్, అనుకున్నది సాధించే తత్వం ఉన్నటువంటిది. ఇక భయం అనేది అసలు లేనే లేదు, ఎక్కడికైనా దూసుకుపోయే తత్వం, నేర్చుకొని ముందడుగు వేసి సాధించుకునే తత్వం ఉన్నది మా దగ్గర. సో అదే మా నాన్న మాకు ఇచ్చింది అనుకుంటాను, అది మా బ్లడ్ లోనే ఉంది. సో థ్యాంక్ గాడ్. అండ్ చిన్నప్పటి నుండి స్కూలు 10 దాకా మా ఊర్లోనే జరిగింది. సో అప్పుడు ఒక 2 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ డైలీ, 2 కిలోమీటర్స్ నడిచేదాన్ని. సో మేము చెప్పినా కదా పూర్ ఫ్యామిలీ, నాకు సైకిల్ ఉండేది కాదు, అందరూ సైకిల్ మీద వెళ్ళేది స్కూల్ కి. సో మా చిన్నమ్మ కూతురు అక్కకు ఉండేది సైకిల్, మా మరదలు మామ కూతురు మేనమామ కూతురు జనని ఆమెకు ఉండేది. వాళ్ళను నేను వాళ్ళ సైకిల్ తీసుకోవాలంటే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళాలి. అంత 2 కిలోమీటర్స్ నేను డబల్ సైకిల్ నడిపిస్తూ వాళ్ళని వెనక కూర్చోబెట్టుకొని వెళ్ళాలంటే నాకు దమ్ వచ్చేది. అమ్మ ఇది నాకు ఓన్ గా లేక ఇది బాధ అన్నట్టు. మా నాన్న ఏం కనీసం ఏం కొనిచ్చే పరిస్థితిలో లేడు అని చెప్పేసి బాధపడేదాన్ని. సో అట్లా కొన్ని రోజులు నడిచి 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 అప్పుడు నేను ఒకటి బిల్డ్ చేసుకున్న డ్రీమ్, నాకంటూ ఒక ఓన్ వెహికల్ ఉండాలని చెప్పేసి. సో అక్కడ ప్రతిదీ నా లైఫ్ నుండి ప్రతి రోజు ప్రతి మూమెంట్ నుంచి నేను నేర్చుకునేది ఉంది. సో లీడర్స్, కొత్త లీడర్స్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిండ్రో దేనికి భయపడకండి, దేనికి భయపడకండి, ఏది జరిగినా మన మంచికే. సో అట్లా నేను స్ట్రాంగ్ డ్రీమ్ బిల్డ్ చేసుకున్నా. డ్రీమ్ అంటే నాకు ఇదే, ఈ లేని పరిస్థితి నుండే పుట్టుకొచ్చినాయి అన్నమాట. సైకిల్ లేదు, బైక్ లేదు, ఏమీ లేదు, ఫెసిలిటీస్ లేవు, ఇల్లు అంతా అమ్మమ్మ ఇచ్చిన ఇల్లు. ఆ ఇల్లు ఎట్లుండేదంటే చిన్న షెడ్ అంటారు, షెడ్ లాగా ఉండేది, పందికొక్కులు రంధ్రాలు చేసేది, పాములు వచ్చేది. మా అమ్మ 12 వరకు బీడీలు చేసేది, ఎక్కడ అందరు కలిసి ఒక దగ్గర. సో ఇంట్లో ఒక్కరి ఉండాలంటే భయము. ఆ భయంతో ఏం చేసేది, అమ్మ దగ్గరనే పాపం అట్లనే పడుకునేదాన్ని ఎక్కడంటే అక్కడ, ఆ నిద్ర తట్టుకోలేక. అమ్మ వచ్చేదాకా ఇంటి దగ్గర అని చెప్పేసి అట్లా బీడీలు చేస్తూ కష్టపడి మమ్మల్ని ఆ గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించింది. తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్ళడం జరిగింది, ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూలు. ఇక మా అన్నయ్య వచ్చేసి 7th క్లాస్కి, మా అన్న చాలా హార్డ్ వర్కర్, ఇంకా చాలా అంటే చాలా. అన్న సగం పూట స్కూల్కి వెళ్ళి సగం పూట పనికి వెళ్ళేది, ఆ స్కూల్కి వెళ్ళిన సగం పూట అమ్మకు భర్తీ చేసేది అన్నమాట. ఈ విధంగా కష్టపడినాం మేము. సో అందుకే వాళ్ళ పేర్లు నేను ఎక్కువ తీస్తున్నా. సో అంటే వాళ్ళు లేని ఈరోజు నేను లేను అనుకొని చెప్పొచ్చు. తర్వాత అలా అన్న ఏం చేసిండంటే 7th కే 9th క్లాస్కి నాకు ఇక చదవద్దు ఏమొద్దు, నేను ఇట్లా డుమ్మలు కొట్టుకుంటా పనికి వెళ్తూ నేను ఇది ముందుకు సాగించలేను అని చెప్పేసి, మేనమామ బాంబేలో ఉంటే మామ నేను ఏదన్నా పని చేస్తా అని చెప్పేసి బాంబేకి బ్రతిమిలాడి వెళ్ళడం జరిగింది.
సో అక్కడ వెళ్ళి కడ్డలు దవ్వుతూ రోడ్ల పైన కడ్డలు దవ్వితే తలపైన జుట్టు రాలిపోయింది. కొందరికి ఊరికేనే వస్తది కానీ అన్నకి పని చేసి బరువు మోసి మోసి బట్టతల రావడం జరిగింది. సో నేను అనుకుంటా జయంతి బిఏ కంప్యూటర్స్ ఇది నాది కాదు మా అన్నది. జైపాల్ బిఏ కంప్యూటర్స్ అని పెట్టుకుంటా నేను మా అన్నకి పేరు. ఆయన సాక్రిఫైస్ చేస్తేనే నాకు వచ్చింది ఈ రోజు. సో నాది కాదు. ఈ యొక్క లైఫ్ అనేది అన్నదే. సో అట్లా అన్న దుబాయ్ వెళ్ళి బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల మా మేనమామ ఒక దగ్గర పాస్పోర్ట్ తీసి పెట్టడం వల్ల మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అన్న ఫ్రీగా డబ్బులు కట్టకుండా దుబాయ్ వెళ్ళడం జరిగింది. అన్న దుబాయ్ వెళ్ళడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. 10th క్లాస్ వరకు నేనేం చదివినో నాకే తెలియదు. థర్డ్ క్లాస్ అనుకుంటా, సెకండ్ క్లాస్ లో పాస్ అయినా. అప్పుడు జనాభా లెక్కలు వచ్చి ఎగ్జామ్స్ మూమెంట్ లో సరిగా ప్రిపరేషన్ లేకుండే, శ్రద్ధ తీసుకోలేరు. ఫ్యాకల్టీ అంతా మంచిది, ఎక్స్పర్ట్స్. గవర్నమెంట్ స్కూల్లో అందరు కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉంటది. సో అట్లా ఇట్లా పాస్ అయిన 10th. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఇంకా ఊరు పట్టున ఆడుతూ పాడుతూ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా తీసుకున్నటువంటి నేను పొలం పనులకు కూడా వెళ్ళేదాన్ని హాలిడేస్లలో. ఈ లింబాద్రి జాతర అని చెప్పిన కదా, అక్కడ జాతర వస్తుంది అనగానే పొలం కోతలు వస్తాయి కదా, కోత పనికి నాటు వేయడానికి పొలం తుక్కం అంటాం మేము. పొలం పనులు చేయడానికి మోపులు మోస్తే మా మేనమామ పొలంలో నుంచి స్టార్ట్ చేసినాం ఫస్ట్. వేరే వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు కంప్లీట్ గా ఫుల్ టైం చేస్తేనే డబ్బులు ఇస్తారు. సో అట్లాంటిది మా మేనమామ పొలంలోనే నేర్చుకున్నాం. పడుతూ లేస్తూ నేర్చుకొని మోపులు మోస్తూ ఒక కైకిల 60 రూపాయలు అట్లా కూడా నేను సంపాదించిన. ఎందుకంటే జత్రకి కావాలి, అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఇవ్వరు, ఇచ్చంతే ఇస్తారు. కానీ ఎక్స్ట్రా నేను సంపాదించుకోవాలంటే 10 రోజులు ఈ కోతలు ఉన్నన్ని రోజులు నేను 60 రూపాయలకు పొలం కోయడానికి పోయి మోపులు మోయడానికి అన్నతో సమానంగా వెళ్ళినాం అన్నట్టు. ఎక్కడ చూసినా నాకు చిన్నప్పటి నుంచి అన్న నాకు పెట్టింది పేరు. ప్రతి ఒక్క చుట్టాలు ఊర్లో వాళ్ళందరూ ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు ఎవరు అనేవాళ్ళు. మీరు ఎవరు పిల్లలు అనే కంటే మీ తల్లిదండ్రులు ఎవరు అనేవాళ్ళు. మా పనితనం చూసి, మా హార్డ్ వర్క్ చూసి అన్నమాట. అన్నను నన్ను చూసి మొగరాయిల్లాగా చేస్తుంది, సేమ్ మొగరాయిల్లాగా చేస్తుంది అని చెప్పేసి విజయశాంత్ అని కూడా అనేవాళ్ళు. వాళ్ళు వాళ్ళే గుర్తించారు అట్లా. సో అట్లా సాగినటువంటి 60 రూపాయల సంపాదన అనేది నేను ఏమైనా చేయగలుగుతా, నేను డబ్బు సంపాదించగలుగుతా, నాకు చేతనైన పని నేను చేయగలుగుతా, ఖచ్చితంగా 100% నేను సక్సెస్ అయి తీరుతా, నాకు లేని నేను సాధించుకొని తీరుతా అనే గట్టి నమ్మకం ఉండేది. సో అట్లా ఇంటర్మీడియట్ లో వెళ్ళినాం, చదువుకున్నాం. అక్కడ వెళ్ళేసరికి ఈ ఊరు పట్టంతా కూడా నాకు కొత్తగా అనిపించింది అన్నట్టు. అక్కడ హాస్టల్ వెళ్ళేసరికి ఎవ్వరు కనబడరు, సెంట్రల్ జైల్ లాగా ఉండేది హాస్టల్ వచ్చేసి. ఏం చేస్తాం, ప్రైవేట్ లో చదివే స్తోమత లేదు. ఆ హాస్టల్ సెంట్రల్ జైల్ లాగా ఉంటే ఎప్పుడు అమ్మ పోతా అమ్మ పోతా అమ్మ పోతా అని ఏడ్చేదాన్ని. ఒక్కసారి మా ఇంగ్లీష్ లెక్చరర్ బెదిరించింది. ఏందమ్మా నీకే ఉందా అమ్మ, మా వీళ్ళెవరికి లేదా, నువ్వు ఒక్కదానివే ఏడుస్తున్నావు, మీ అమ్మ ఏం చేస్తుంది అంటే బీడీలు చేస్తుంది. సో బీడీలు చేస్తూ నేను ఇక్కడ చదివిస్తుంది, రావడం పోవడానికి ఆమె ఎంత ఖర్చు, అదంతా అవసరమా నీకు, చదువుకో చక్కగా నంది. సో సరే పోన్లే అని చెప్పేసి అనుకున్నా. తర్వాత క్లాస్ రూమ్ లో ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా అందరినీ చూసేసరికి ఒక ఆమె థర్డ్ క్లాస్ లో పాస్ అయింది, జ్యోతి అని చెప్పేసి. ఆమె ఏమంటుంది, నీకు వెళ్ళాలనిపిస్తలేదా ఇంటికి, నీకు అసలు ఏడుస్తలేవు అని అంటే, ఆమె అన్నది ఒకటే మాట అన్నది, నన్ను తూ అని చెప్పేసి మెడబట్టి గెంటేసిన నేను ఓను. ఎందుకంటే మా ఇంట్లో 5గురం ఆడపిల్లలం ఉన్నాం, అందరం పెరిగినాము. మా తల్లిదండ్రులను ఊరు వాళ్ళందరూ పెళ్లి చేయరా పెళ్లి చేయరా అని చెప్పేసి పీక్క తింటున్నారు. సో మేము ఇక్కడ ఉంటే దాక్కున్నట్టు ఉంటాము. కాబట్టి మేము అక్కడక్కడ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నాము. మా తమ్ముడు ఒక్కడున్నాడు, వాడు పెరిగి ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించి ఒక్కొక్కరికి పెళ్లి చేయాలి. కాబట్టి మేము చదివినా పాస్ అయినా ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటామని చెప్పేసి. సో పవర్ ఆఫ్ అసోసియేషన్ అన్నట్టుగా నాకు ఆమె చూడగానే విచిత్రం అనిపించింది. సో ఆమె కంటే నేను సెకండ్ క్లాస్ లో పాస్ అయినా ఓకే అని, అమ్మ నాన్నలు కూడా కష్టాల్లో ఉన్నారు, ఫ్యామిలీ కూడా పెద్ద సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ కాదు కాబట్టి కొంచెం కూల్ అయినా. తర్వాత ఇంకో పర్సన్ ఏం చేస్తుంది, ఊకే ఏ గోడ దుంకుతే ఎప్పుడు బయట పడతామని చెప్పేసి చూస్తుంది. ఆమె ఏమంటే ఎప్పుడు పారిపోవడానికి, జయంతి నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా, ఇట్లా వెళ్తే మనం పారిపోవచ్చు, గోడ దూకి ఈజీగా ఉంది, చిన్న హైట్ ఉంది, దాన్ని దూకిపోవచ్చు. అమ్మో ఈమె ఇట్లా చెప్తుంది అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నా. తర్వాత ఇంకో ఫ్రెండ్ సరోజ అని చెప్పేసి, ఆమె పుస్తకాల పురుగు అన్నమాట. చదివే చదువుతుంది చదివే చదువుతుంది, ఇల్లు లేదు ఫ్రెండ్స్ లేరు ఏం లేదు. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటే, నాకు జాబ్ రావాలి, మా నాన్న చేసినటువంటి పనులకు నేను ఇక్కడ మా ఫ్యామిలీ ఖచ్చితంగా జాబ్ సంపాదించి తీరాలని చెప్పేసి తను అనుకుంది. సో మరి నేనెందుకు క్వశ్చన్ వేసుకున్నా, నేను కూడా మస్తు కష్టాలు పడుతున్నా కదా, మనకు నా పని ఏంటి, నాకు చదవడే కదా, చదవడానికి ఇక్కడ జాయిన్ చేసిర్రు కదా. సో చలో నేను కూడా చదువుతా అని చెప్పేసి ఆ సరోజ దోస్తు బట్టి
ఇద్దరం కూడా నిద్రస్తే కళ్ళల్లా ఇట్లా వేళ్ళు పెట్టుకుంటూ నీళ్లు చల్లుకుంటూ కష్టపడి చదివి కాలేజ్కి తాడొచ్చిన నేను. ఆ ప్రాసెస్ లోనే నాకు ఒక అవకాశం వచ్చింది. నేను అస్సలు ఊహించలేను. రెజ్లింగ్ లో ఆ, ఆడడం, రెజ్లింగ్ కుస్తీ పోటీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది స్టేట్ లెవెల్లో. సో అది నేను ఊహించలేను. అది ఎలా వచ్చిందంటే నేను ఆ సైడ్ వెళ్తాను అనుకోలేదు. ఫిట్ గా ఉన్నా అని చెప్పేసి మేడం సెలెక్ట్ చేసింది. అది ఫస్ట్ డిస్టిక్ లెవెల్. డిస్టిక్ లెవెల్లో చేసినప్పుడు ఏమైంది అని అంటే నాతో అపోజిట్ పర్సన్ ఆబ్సెంట్. సో అప్పుడు ఇక ఆడినా ఆడకపోయినా సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు. ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత తీసుకునే లోపు ఆ అపోజిట్ పర్సన్ వాళ్ళ పీటీ మేడం తీసుకొని వచ్చింది. లేదు లేదు, మాకు బస్సు లేట్ అయింది, మేము వచ్చినాం. సో అది నాకే రావాల్సింది, నా హాస్టల్కే రావాల్సింది, మా పేరు రావాల్సింది అని చెప్పేసి తను తీసుకోవడం జరిగింది. నోటి దగ్గరికి వచ్చినటువంటి ముద్ద గద్దె ఎత్తుకుపోయినట్లు అయిపోయింది. సో ఫీల్ అయినా ఇది నేను అనుకోని చేసింది కాదు కదా, ఆటోమేటిక్ అవకాశం వచ్చింది, అలా ఎత్తుకుపోయింది. సో పర్వాలేదులే అని చెప్పేసి అనుకున్నాను. మళ్ళీ తర్వాత కొద్ది రోజులకి స్టేట్ లెవెల్లో రెజ్లింగ్ లో మళ్ళీ వచ్చింది. అప్పుడు వెస్ట్ బెంగాల్ తరపున నేను ఆడడం, అంటే వాళ్ళతో ఆడడం జరిగింది. అప్పుడు స్టేట్ లెవెల్లో నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అప్పుడు మా హాస్టల్లో ఇంటర్మీడియట్ లో 50 kgs వెయిట్ లో నేను గోల్డ్ మెడలిస్ట్. తర్వాత మా ఒక జూనియర్ 8th క్లాస్ అమ్మాయి సిల్వర్ మెడల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు మా ప్రిన్సిపల్ లక్ష్మి మేడం చాలా అంటే చాలా, ఆ హాస్టల్ కి ఫస్ట్ గోల్డ్ మెడల్ నాదే అన్నమాట. చాలా సంతోషపడ్డారు. 500 మంది స్ట్రెంత్ అందరికి కూడా ఖుషితోని చికెన్ భోజనం పెట్టడం జరిగింది. మా ఊర్లో కూడా నీకేమో వచ్చిందంట కదా, నీకేమో వచ్చిందంట కదా అంటే ఏమొచ్చిందబ్బా నాకు అని అంటే, ఏమో మంచిగా రికగ్నైజ్ చేసిర్రు, సన్మానం చేసిర్రట కదా, పోలీస్ జాబ్ వచ్చిందట కదా అని కూడా అనేవాళ్ళు కొంతమంది. సో ఊరు వాళ్ళు అప్పట్లో. సో అలానే ఉండేది. సో మంచి హ్యాపీ అనిపించింది. సో నాకు చిన్నప్పటి నుంచి మెచ్చుకోవడము, నన్ను పొగడడం అనేది నన్ను ఇంకా స్ట్రాంగ్ చేసింది. అంటే అలా ఉన్నాం కాబట్టి ఆ పొగడతలు అనేది రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చి వాళ్ళే గుర్తించడం జరిగింది. చాలా అంటే చాలా. మా అక్కనే కుళ్ళుకునేది, ఎట్లా అంటే ఊకే చెల్లెనే మెచ్చుకుంటారని చెప్పేసి, చిన్నమ్మ కూతురు. సో అట్లా నాకు అలవాటు అయిపోయింది. అందుకనే ఆమె చాంపియన్, ఆమె డ్రీమర్, నేను ఒకటి అనుకుంటున్నట్టు సాధించగలుగుతా అనే ఒక కాన్ఫిడెంట్ ప్రతి సిచ్యువేషన్ లో నాకు తోడయ్యింది, నన్ను ముందుకు నడిపింది. అంటారు కదా, మన ధైర్యమే మనకు రక్ష అని చెప్పేసి. సో ఎక్కడ కూడా భయపడేది లేదు. అట్లా ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ బిఏ కంప్యూటర్స్. అట్లా నేను గేమ్స్ ఫీల్డ్ నే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే అవకాశాలు, సమయం ఎటు మలుపు తిరిగితే అటు, ఒక ట్రైన్ లాగా ఇక్కడ నుంచి విజయవాడ పోయే ట్రైన్ ఎన్ని మలుపులు తిరుగుకుంటా పోతుందో అట్లా వెళ్ళింది. సో నేను కూడా విజయరాజ్ సార్ లాగా విఎంసీఎం మెంబర్ అయ్యి సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. నా సక్సెస్ ట్రైన్ అన్నమాట అది, అటువైపు వెళ్ళింది వెస్టేజ్ ద్వారా. ఆ తర్వాత మ్యారేజ్, డిగ్రీ అయిపోగానే మ్యారేజ్. చెల్లికి ఫస్ట్ పెళ్లి చేయాలి, తర్వాత నేను చేసుకోవాలి, నా బట్ట తలంతా అవుతుంది, తల అవుతుంది అని అన్న టెన్షన్. అన్న నేను ఇప్పుడే చదువుకోను, పీజీ చేస్తాను, నా ఫ్రెండ్స్ అందరు చదువుకుంటున్నారు, కాదు చెల్లి నేను ఎట్లా అయిపోతున్నా, నేనంటే నీకు ముందు చేసేయాలి, తర్వాత ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి అన్నట్టుగా. సో అన్న పక్కింటి వాళ్ళతో కూడా ఇట్లా షేర్ చేసుకోవడం నాకు నచ్చలేదు. చలో ఒప్పేసుకున్నా. మై హస్బెండ్ మిస్టర్ రంజిత్ కుమార్, మంచి నైస్ పర్సన్, హ్యాండ్సమ్. సో నాకు ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులు ఎట్లనో, నాకు ఇక్కడ తల్లి తండ్రి అనేది ఇక్కడ నా హస్బెండ్ అండ్ అప్లైన్ వీళ్ళిద్దరు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నా జీవితం ఇలా వెలుగులోకి వచ్చింది అని అంటే వీళ్ళిద్దరూ కారణం. సో నా యొక్క చిన్నప్పటి లైఫ్ స్టైల్ కూడా నా యొక్క అనుకోవచ్చు. తర్వాత పెళ్ళైన తర్వాత అప్పుడు బిఫోర్ మ్యారేజ్ కి తినడానికి తిండికి కష్టమైనప్పటికీ కూడా కష్టపడి ఇష్టంగా మంచిగా తిని హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేసే ఆ, అప్పుడు సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైంది, మ్యారేజ్ తర్వాత కోట్ల ఆస్తి, కోటీశ్వరుడు అంట మా మామయ్య అని చెప్పారు పెళ్లి సంబంధంలో. ఇద్దరే కొడుకులు, ఉన్నది ఇద్దరికి సమానంగా. సో అట్లా చెప్పేసి ఇంత మంచి సంబంధం ఎక్కడ వస్తుంది అని చెప్పేసి ఒప్పేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సిచ్యువేషన్ వేరు. ఇక్కడ ఉన్నదానిని తినలేక గొడవలు. ఎప్పుడు చూస్తే మేము చిన్నవాళ్ళం కాబట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి ఎప్పుడు బయట తరిమేయాలని చెప్పేసి ఉండేది. సో చెప్పినా కదా, నేను చిన్నప్పటి నుంచి ఒక డ్రీమర్ని, లేనిది సాధించుకునే రకం. మా మామయ్య వాళ్ళకి కారు ఉండేది. సో కారు ఉండేది, మా సార్ వచ్చేసి కారు ఎప్పుడన్నా కార్ తీయండి వెళ్దాము అమ్మోళ్ళ ఇంటికి అంటే, ఎందుకు అవసరమా, నువ్వు చిన్నప్పటి నుంచి కార్లోనే పుట్టినవా అనేది. ఆహా, పుట్టుడు దాకా వెళ్తున్నారా మీరు, కార్లో పుట్టుడు దాకా కాదు, ఉన్నదాన్ని ఉపయోగించుకే ఎందుకు అని చెప్పేసి తనకు అనుకునేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే పిచ్చి. డ్రైవింగ్
ఎట్లా నేర్చుకున్నా అంటే ఇప్పుడు నాకు లైఫ్ లో నేను ఏదైనా నేర్చుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఈ మూడు క్వాలిటీస్: ధైర్యము, కష్టపడే గుణము, నేర్చుకోవడం. ఈ మూడింటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, కొత్త వాళ్ళు. ఈ మూడు ఉండాలి మనకి ఎప్పుడైనా సరే. ధైర్యము, భయపడొద్దు అస్సలు. కష్టపడే గుణం ఉండాలి. ఏది ఈజీగా రాదు. నేను రజనీకాంత్ డైలాగ్స్ అంటే రజనీకాంత్ డైలాగ్సే కాదు, ఇలా ప్రతి ఒక్క మంచి మంచి ప్రిన్సిపల్స్ నేను రాసి పెట్టుకునేదని. కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఏది ఉండదు. కాబట్టి కష్టపడి సాధించుకునే గుణం ఉండేది. తరువాత నేర్చుకోవడం. గంటకి ఒక రూపాయికి గంట సైకిల్ ఇచ్చేవాళ్ళు. చిన్న సైకిల్, నడిపి సైకిల్, పెద్ద సైకిల్ అని చెప్పేసి వరుసగా నేర్చుకున్నా. పడుతూ లేస్తూ అయినా నేను పట్టి నేర్చుకున్నా. తర్వాత సుజీకు, చెత్తాకు, స్కూటీ, టీవీఎస్ విక్టరీ, స్ప్లెండర్, మా హస్బెండ్ కు మా పెళ్లిలు ఇచ్చినటువంటి పల్సర్, ఈ టీవీఎస్ విక్టరీ, సుజీకు, మారుతి, ఇవన్నీ కూడా వరుసగా నడిపిన. బండి కనబడితే చాలు ఒక అన్న ఒక రౌండ్ పోయేస్తా అని చెప్పేసి ఊర్లో ఇట్లా నుంచి అట్లా తిరిగి ఒక రౌండ్ వేసుకొని వచ్చేదాన్ని. వీళ్ళెవరు అని అంటే నర్సగోడు కూతురు అనేటోళ్ళు. సో హుషారు ఉన్నది అమ్మాయి, అన్నిట్లా పనిలో చూస్తాం. పొలాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క డ్రైవింగ్ కానీ అన్ని డాష్ అండ్ డేరింగ్ లేడన్నమాట. డేరింగ్ పర్సన్. అండ్ తర్వాత ఆటో కూడా మా ఒక పెద్దమ్మ కొడుకుకి ఆటో ఉండే, దాన్ని కూడా వదిలిపెట్టలేను. ఆటో అది కూర్చొని సీట్లో కూర్చొని నడిపి చూడాలి అంతే. అట్లా కూడా కొంచెం దూరం ముందుకు వెళ్ళి ఆటో కూడా నడపడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఇక కారు పిచ్చి. డిగ్రీ చదువుతున్నప్పుడు కార్లో లెక్చరర్స్ ఎవరైనా వస్తే నా ప్రాణం విలవిల కొట్టుకునేది. ఒక్క రౌండ్ ఇస్తే బాగుండు, ఏం తెలియదు. కాకపోతే ఈ యొక్క స్కూటీలు బైకులు నేర్చుకున్న నాలెడ్జ్ తోనే కారు కూడా ఇస్తే బాగుండేది, కానీ అలా అంత ఈజీగా ఇయ్యరు కదా. సో అది నీ డ్రీమ్ పెట్టుకున్నా. నేర్చుకోకుండా మాత్రం చనిపోవద్దు. నా ప్రాణం ఈ డ్రైవింగ్ నేను అనుకున్నది నేర్చుకునేదాకా చనిపోవద్దు అనేది ఒక ఫిక్స్ అయిపోయింది. సో తర్వాత మా సార్ని ఒప్పించుకున్నా. ఇంకా బలంగా అయిపోయింది. అది ఇంకా బలం ఎందుకు అయిందంటే, ఒకసారి ఎండాకాలము మా సార్ని బైక్ మీద పంపించారు అన్నమాట. మా మామయ్య వాళ్ళు ఇంట్లో కారు ఉంది, అయినా కూడా బైక్ మీద పంపించారు. ఎండ వడదెబ్బ కొడితే ఎట్లా మామయ్య అని చెప్పేసి అంటే, ఎందుకు నీకు అంత అవసరం, నీకు అంత అది అయితే నువ్వు ఎక్కించుకొని పో అని చెప్పేసి అన్నారన్నమాట. ఓకే, అలాంటిది కూడా ఉంది నాకు ఖచ్చితంగా అని నేను ఎదురువాడి సమాధానం ఇయ్యలేదు, కానీ మనసులో అనుకున్నా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని నా మనసులో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నా. మా హస్బెండ్ ని బతిమలాడుకున్నా, నేను నేర్చుకుంటా కంపల్సరీ. అప్పుడు హౌస్ వైఫ్ పట్టుబట్టి డ్రైవింగ్ నేర్చుకున్నా. ఒక రోజు వాళ్ళ ద్వారా వాళ్ళ కండ్ల ముందే కీ తెచ్చి దగ్గర పెట్టుకొని మా మా ఇంటి ముందు నుంచి నేను కార్ తీసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజు కార్ని ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినా అన్నమాట. వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన నేను. ఒక్క రాత్రి వాళ్ళ కార్ను వదిలి ఎక్కడ కూడా నిద్ర చేయని వాళ్ళు. అది మేమంటే ఇష్టం లేదు, మేము ముట్టడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన. ఒక రాత్రి మొత్తం కూడా కార్ని మా దగ్గర పెట్టుకొని నేనే వాళ్ళ కండ్ల ముందు నుంచి తీస్తే, అది ఇంక డ్రైవింగ్ రాదు, తీస్తుంది ఎట్లా 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 అని టెన్షన్ పడ్డారు. నేను అనుకున్నది చేసి చూపిస్తా. సో అట్లా నా యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా నాకు కారు కొనక ముందే డ్రైవింగ్ లైసెన్స్ తీసి పెట్టుకున్నా. అంత మంచి డ్రీమర్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా నేను సాధించుకుంటా. సో అట్లా ఈ యొక్క వెస్టిజ్ తరపున నాకు అలాంటి డ్రీమ్ ఉంది కాబట్టి ఈ అవకాశం వచ్చింది. ప్రతిరోజు నేను బ్యాంకుకి వెళ్లే ముందు దేవుణ్ణి ప్రార్థించుకునేదాన్ని. ఆ ఏమని అంటే, నాకు ఇదేదో సరిపోయినట్టుగా అనిపిస్తలేదు, సాటిస్ఫాక్షన్ లేదు, నాకు ఇంకా ఏదైనా మంచి అవకాశం కావాలని చెప్పేసి అనుకున్నాను. సో అప్పుడు నాకు ఆ ఏ జాబ్ లేనప్పుడే నాకు ఫస్ట్ వేరే కంపెనీ, ఆమ్వే కంపెనీలో నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మా అప్లైన్ పవన్ సారే. అన్నిటికీ కారణం పవన్ సారే అన్నమాట. మేము బిజినెస్ లోకి రావడము, లైఫ్ స్టైల్ ఇలా మారడం అనేది అంతకి మా అప్లైన్ పవన్ సార్ అన్నమాట. సో ఆమె బిజినెస్ చెప్పినప్పుడు వెంటనే స్పాన్సర్ అయినాం. డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి, అంటే డ్రీమ్స్ అచీవ్ అవుతాయి కాబట్టి. కారు కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బంగారం కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేవు నాకు. లేని సాధించుకోవడమే నా లైఫ్ అనుకున్నా నేను. సో మనిషి జన్మ ఒక్కసారే ఉంటది కదా. తర్వాత ఈ జంతువులకైతే ఉండే కదా డ్రీమ్స్. సో నేను మనిషిని, నాకు ఉన్నాయి డ్రీమ్స్, ఫేస్ టు ఫేస్ వెళ్ళేదాన్ని. సో అట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఆమ్వే బిజినెస్ లో బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ద్వారా నేను చాలా అంటే చాలా నేర్చుకోవడం జరిగింది. ఈవెన్ నేను జాబ్ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు కూడా, నీ యొక్క గురించి చెప్పండి అని అంటే, నేను సో అండ్ సో అని చెప్పి, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే, ఐఎమ్ ఏ లీడర్,
ఐఎమ్ ఏ లీడర్, ఐ హ్యావ్ ఏ టీమ్, బిగ్ టీమ్. నేను టీంని నేను డీల్ చేసుకుంటా, నా టీంని నేను నడిపించుకుంటా, సక్సెస్ఫుల్ అవుతా. ఐఎమ్ ఏ ఛాంపియన్, ఐఎమ్ ఏ లీడర్ అని చెప్పేసి నేను ఒక చిన్న 2 3 వర్డ్స్ రాసిన. నేను అది ఏం రాసినా నాకే తెలియలేదు, అప్పుడు రాయాలో రాయదో తెలియదు, కానీ నా స్ట్రెంగ్త్ అదే కదా అప్పుడు నేను చేసింది. ఇంటింటికి వెళ్ళి డెమోస్ చేయడం, అట్లా చిన్న 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెట్టాలి, ఇవి నేను చాలా ఫాలో అయ్యేదండి. అట్లా నేను స్టార్ట్ చేసిన ఆమ్వే బిజినెస్ కొద్ది రోజుల తర్వాత అది ఎందుకో కనుమరుగు, అంటే మా నుంచి దూరం అయిపోయింది. దూరం అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకోవాలి, తప్పదు. సో మేము చదువుకున్నాం. మా సార్ చెప్పేదన్నమాట. మా సార్ అంటే చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు, మీరు చదివిన అది ఏదైతే చదువు ఉందో మీకు అన్నం పెట్టేటట్టు ఉండాలి. అన్నం పెట్టేటట్టు ఉండాలంటే మనం ఈ డిగ్రీ చదివిన, ఈ డిగ్రీ నాకు ఏం చేసి పెడుతుంది? నథింగ్. కాబట్టి నేను ఏదన్నా చేయాలి, ఇక్కడ అత్తగారి ఇంటి దగ్గర పని చేయాలి. సో దీనికి కూడా బలమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత మా అన్నయ్యకు పెళ్ళైంది. అన్నయ్యని వదినను భోజనానికి పిలవాలి కదా. అప్పుడు అత్తమ్మ, అన్న వాళ్ళకి భోజనం చేద్దాం, బట్టలకి డబ్బులు ఇవ్వండి అని అంటే, ఆ అని కింది నుంచి మీద దాకా చూసి, మా అత్తమ్మ బాగా రూపాయి రూపాయి కష్టపడి సంపాదించేదన్నమాట. ఇట్లా ఊరికేనే వదిలేసేది కాదు. సో అదేమో అవసరం, అన్నయ్యను పిలిచి చేయడం అనేది అవసరం. మాకు అన్ని అన్ననే, నేను నాన్న అని చెప్ప, అన్ననే. ఆ కాబట్టి అన్నకు బట్టలు తీసుకొచ్చి భోజనం చేద్దామంటే ఏమన్నది అని అంటే, నువ్వు పని చేసినప్పుడు డబ్బులు వస్తాయి కదా, అప్పుడు పెట్టుకో అని అన్నది. అది నాకు బాగా బాధ అనిపించింది. నాకు కట్నం ఇచ్చి ఇంత మంచిగా పెళ్లి చేసి తను ఉపాసం ఉండి మమ్మల్ని పెట్టినటువంటి అన్నయ్య, నడిపించినటువంటి అన్నకి నేను ఇంటికి పిలిచి భోజనం చేసి బట్టలు పెట్టడానికి నేను పని చేసినప్పుడు వేసుకోవాలా, నిన్ను అడగాల్సిన అవసరం నేను రానిచ్చుకోను అని చెప్పి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నా. నేను నాకు అడగడం ఇష్టం లేదు. సో అప్పుడు ఎట్లనో ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చుకొని, స్టార్టింగ్ లోనే ఒక 5000 అప్పు తీసుకొచ్చుకొని అన్న వాళ్ళకు మంచిగా బట్టలు భోజనం చేసిన తర్వాత చలో వేట మొదలైంది నాది. పని వెతుక్కోవాలి, పని వెతుక్కోవాలి. ఏది నీ దరికి రాదు, శోధించి సాధించాలి శ్రీశ్రీ. ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి నోట్ చేసుకున్నా. కాబట్టి ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళిన ఫైనాన్షియల్ గా సంపాదించడం ఎలా, ఉన్న దగ్గరనే ఉండి ఎట్లా సంపాదించడం. మా ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేది కాదు, అన్ని ఇంట్లోనే. మన డబ్బు ఎట్లా సంపాదించాలి అంటే మా ఆయన చిట్టి రాసేది. దాంట్లో నుంచి కూడా నేను అతనికి బిఎడ్ లో సీట్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళడం జరిగింది. డిగ్రీ అదేంటి బిఎడ్ కి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆ చిట్టి రాసే ప్రోగ్రామ్ నాకు అప్పగించారు. దాంట్లో ఆ బాగా బ్రతిమిలాడి ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకునే వాళ్ళు అన్నట్టు. నేనేం చేసిన, వీళ్ళు ఇంతగానం అవసరం ఉన్నట్టుంది దాంట్లో, నాకు ఒక థాట్ వచ్చింది, దీని ద్వారా నేను ఏమన్నా డబ్బు సంపాదించాలి అని అంటే. సో బంగారం ఇంట్లో ఉన్నదాన్ని తీసుకుపోయి, నాకు అంత ఆశ లేదు అది వేసుకోవాలని, తీసుకుపోయి శ్రీరామ్ చిట్స్ లో ఫైనాన్స్ లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి అక్కడ రూపాయి తక్కువకి తీసుకొచ్చి ఇక్కడ రూపాయి ఎక్కువకి ఇచ్చేదాన్ని. ఎక్కువకి ఇచ్చేసరికి ఏమైంది, ఆ మంచిగానే కట్టిర్రు. మా పెద్దత్తమ్మ ఏం చేసింది, అమ్మ ఇది అత్త ఇట్లా సంపాదిస్తుంది, కోడలు వడ్డీ వ్యాపారం చేస్తుంది అని చెప్పేసి ఇంటికి వచ్చి డబ్బులు కట్టేటోళ్ళని, వడ్డీ కట్టేట వాళ్ళని బంద్ చేసింది. లేకపోండ్రు అని చెప్పేసి నేనే అప్పుడు బయటకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ అడిగేదానికి వెళ్తే కొంతమంది మొండికేసిర్రు. అట్లా 2 3 లక్షలు లాస్ అయినా. సో తర్వాత ఏం చేయాలని చెప్పేసి మా ఆంటీకి ఇక్కడ నోటి క్యాన్సర్ వచ్చేసి, అంటే చిన్న ప్రాబ్లమే అది, చిన్నది పెద్ద కాకుండా చూసుకోవడానికి హాస్పిటల్ వెళ్ళిండ్రు. అప్పుడు నేను ఈ శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కి వెళ్ళినప్పుడు ఆ మేడంతో చెప్పిన, నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడరా అని చెప్పేసి. సో తను ఓకే రండి అక్కయ్య అనంది. వెళ్ళిన అప్పుడు మా సార్ వద్దన్నాడు, పాప చిన్నగా ఉంది వద్దని అన్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అడిగిన, అవసరం అవుతుంది కంపల్సరీ, చేయకుండా నేను ఊరికే ఉండలేను. చిన్నప్పటి నుంచి 60 రూపాయల కైకిలు చేసిన దాన్ని ఇప్పుడు ఎట్లా ఉంటా, ఇక్కడ పరిస్థితి ఉంది, నేను చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను, నాకు ఈసారి మాత్రం నేను మిస్ చేసుకోనని చెప్పేసి యూఏఎక్స్ఎల్ లో జాయిన్ అయినా. అప్పుడు వీళ్ళు లేరు, వీళ్ళు ఉంటే నన్ను అద్దనే వాళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్ళిన, సెలెక్ట్ అయినా, వచ్చిన, జాబ్ సాధించుకున్నా, మంచిగా అనిపించింది. ఇక ఇంట్లో ఎన్ని గొడవలు అత్త వాళ్ళతోని, ఇద్దరు అత్తమ్మలు కాబట్టి కామన్ గా ఫుల్, ఒక్క అత్త ఉంటేనే ఫుల్ గొడవలు, మాకు ఇద్దరు అత్తమ్మలు, ఫుల్ గొడవలు. ఆ నుంచి తప్పించుకోవాలంటే నేను జాబ్కి వెళ్ళాల్సిందే కంపల్సరీ. కాబట్టి వెళ్ళిపోయినా, జాబ్కి వెళ్ళి వచ్చేదని ఈ ప్రాసెస్ లో ఆస్తి గొడవలు ఎదురైనాయి. ఆ ఆస్తి గొడవలలో మమ్మల్ని రోడ్ మీద వాడేసిండ్రు, మీకు ఇంతే ఆస్తి ఇస్తాం అంతే అంటే అంతే. సో నేను అనుకున్నా, మనం సంపాదించిన దాని గురించి ఈ గొడవలు పడే బదులు మనం సంపాదించుకుంటే ఎవరు లాక్కోరు, అదైతే వాస్తవం.
అనుకున్నా. సో మనం సంపాదించాలంటే ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం పని చేయడా నిరంతరంగా పని చేస్తూ శ్రమిస్తేనే మనం బ్రతకగలుగుతాము, ముందుకెళ్ళగలుగుతాం. మిగతా అంతా కష్టం చేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుడి వంతు అని చెప్పేసి మా సారు ప్రైవేట్ స్కూల్లో 2600కు స్కూల్లో జాయిన్ అయ్యిండ్రు. నేను ఈ యూఏ ఎక్స్చేంజ్ లో 10,000 జీతం. 10,000 జీతంకి అప్పుడు నాకు కష్టమయ్యేది. ఇంటి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు వెహికల్ కావాలి. సో నేను అంతకు ముందే నేను డ్రీమర్ని. జాబ్ లేకముందు హౌస్ వైఫ్ గా ఉన్నప్పటికీ నా చేతిలో స్కూటీ ఉండాలని నా డ్రీమ్. కూరగాయల మార్కెట్కి వెళ్ళినా నాకు డ్రీమ్ ఉండాలి కాబట్టి ఒక నెక్లెస్ తాకట్టు పెట్టి సెకండ్ హ్యాండ్ స్కూటీ తీసుకున్నా. 19,000కు తీసుకున్నా. అది తీసుకొచ్చి రోజే ఒక అతను బావ అవుతాడు, కొత్తది తీసుకుంటే బాగుండు అని అన్నాడు. నా మనసులో ఉంది. అది ఇది 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 నడిపినప్పుడల్లా నాకు కొత్తది ఎప్పుడు అనేది నాకు గుండెలో ఉంటది. సో నేను కంపల్సరీ తీసుకుంటా అని చెప్పేసి ఆ పాత స్కూటీతోనే జాబ్ కి వెళ్ళడం రావడం అలా చేసిన తర్వాత 1 ఇయర్ లో ఒక ఎంప్లాయీకి 1 ఇయర్ చూస్తారు. ఆ 1 ఇయర్ లో నేను స్కూటీ లోన్ తీసుకొని స్కూటీకి 3,500 కట్టగా నా ఇంటికి 7,000 వచ్చేది. ఆ 7,000 జీతం మా సార్ 2,600 నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పుడు వెస్టీజ్ లో నేను నెలకి 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నా. సొంత కారు ఉంది. ఆ, అప్పుడు రెండు జాబ్స్, ఇద్దరం ఎవరి బైక్ల మీద వాళ్ళం వెళ్ళే వాళ్ళం. వెస్టీజ్ ద్వారా సొంత కార్లా ఇద్దరం పక్క పక్కనే కూర్చొని ఎక్కడికి వెళ్ళినా జోడీగా వెళ్తూ హ్యాపీగా పనిచేసుకొని వస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ వెస్టీజ్ అన్నమాట. ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ కూడా నాకు దొరికింది తర్వాత మా అప్లైన్ పవన్ సార్ ద్వారానే. సేమ్ అప్పుడే ఈ యూఎక్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను హెచ్డిఎఫ్ లో జాబ్ సంపాదించడం జరిగింది. అక్కడ కూడా నాకు మా అప్లైన్ చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జాబ్ ప్లస్ వెస్టీజ్ లో జాయిన్ అవ్వడం ఒకటే టైం అన్నమాట. సో నేను అనుకున్నా వేరే చేసి చేసి అంత ఎనర్జీ అంత లాస్ అయింది. కాకపోతే నాలెడ్జ్ అనేది వచ్చింది. అది ఎప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందో కూడా తెలియదు. కానీ అని నేను పవన్ సార్ మాటని పక్కన పెట్టిన, జస్ట్ ప్రోడక్ట్స్ అయితే వాడుకుంటాను అని అనుకున్నాను. అప్పుడు మెల్లిగా స్టార్ట్ అయింది. ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకుంటే 51 రూపాయి వచ్చింది. సో భలే వచ్చిందని నాకు కొంచెం అనిపించింది. కానీ 51 రూపాయే కదా అని చెప్పేసి నేను వదలలేను. మా అప్లైన్కి వచ్చినప్పుడు చూస్తా కారు బంగ్లా అవన్నీ అనుకున్నా. మెల్లిమెల్లిగా నాకు 250 700 ఇలా రావడంతో ఆ, కొంచెం కొంచెం నమ్మకం కనిపించింది. మా అప్లైన్కి 20,000 30,000 వస్తున్నాయి. ఓకే సూపర్ అనుకున్నా. తర్వాత మెల్లిగా చెప్పడం. ఫస్ట్ ఎవరికి చెప్తాం? అన్న వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి. వాళ్ళే కదా నాకు ఉన్నది. వాళ్ళకే చెప్పిన, మరదలు వదినకి చెప్పిన, వాళ్ళ స్పాన్సర్ చేసిన, వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు వాళ్ళకి ఇప్పించిన, అలా ఇన్కమ్ వస్తుంది. ఫైనల్ గా నాకేమనుకున్నానంటే 5,000 వస్తే చాలు, ఒక చిట్టి వేసి నా జీతంతో కాకుండా 5,000 చిట్టి వేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ 1,00,000 నువ్వు దేనికైనా వాడుకోవచ్చు అనే యొక్క అనుకున్నా. అట్లా మెల్లెమెల్లెగా బ్యాంక్ కస్టమర్లకు చెప్పడము స్టార్ట్ చేసిన నేను. సాయంత్రం పూట సండేస్, రెండో శనివారము, నాలుగవ శనివారం బ్యాంక్ బంద్ ఉన్నప్పుడల్లా నా యొక్క వేట స్టార్ట్ చేసిన, వెస్టేజ్ వేట. సో అది సూపర్ గా వెళ్ళిపోయింది. ఎలా అంటే ఆ, మిగతా లీడర్స్ అందరూ కూడా, మిగతా అందరు లీడర్స్ మీటింగ్స్ పెడుతూ, అంటే హోమ్ మీటింగ్స్ చేస్తూ పీవీ సంపాదించే పీవీ అంతా కూడా నేను వారానికి ఒక మీటింగు 2 మీటింగులు చేసుకుంటూనే పీవీ సంపాదించేదాన్ని. ఈక్వల్ గా ఉండాలి, నేను వెనుకబడిపోతున్నానేమో అనే ఆతృత వచ్చింది నాకు. సో అట్లా మెల్లిమెల్లిగా కారు డ్రైవింగ్ అయితే నేర్చిపెట్టుకున్న, డ్రైవింగ్ లైసెన్స్ అయితే చేతిలో ఉంది. ఆ ఐటమ్ తీసుకోవాలి కదా, ఆ ప్రోడక్ట్ అనేది నేను తీసుకోవాలి, నా కార్ అనేది దీని ద్వారా వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకున్న. ఫస్ట్ ఏంటంటే నా హెచ్డిఎఫ్సి జాబ్ లో నాకు 25,000 వస్తాయి. నా జీతం మొత్తం కూడా కారుకు పోయినా సరే కారు మాత్రం కంపల్సరీ కొంటా అని చెప్పేసి పవన్ సార్కి చెప్పిన. వద్దు వద్దు, మీకు వెస్టీజ్ లో ఫ్రీగానే కార్ వస్తుంది, మీరు స్టార్ అవ్వండి అన్నారు. స్టార్, ఓకే పవన్ సార్ మాట వినాలి కాబట్టి స్టార్ 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 అని చెప్పేసి నా మైండ్ లో పడిందంటే ఏం తిన్నానో ఏం తాగినానో ఎప్పుడు పడుకున్నానో తెలియదు నాకు. కారు షోరూమ్కి వెళ్ళి పంపించేసిన, ఇక నాకు మనసులో పడతలేదు. కారు కావాలి అంతే, షోరూమ్కి వెళ్ళండి మీరే ఇద్దరు అని రంజిత్ సార్ని పవన్ సార్ని షోరూమ్ కి పంపించి ఫోటో తీపిచ్చుకొని నా ఫోన్ లో పెట్టుకొని దానిని బ్యాంక్ లో అందరూ చూసి నేను ఇదే కార్ తీసుకుంటున్నా అని చెప్పేసి నాకు ప్రాణం ఆగలేదు, చూపించేసిన. వాళ్ళు నిజంగానా, మన బ్యాంక్ మేనేజర్కే లేదు మీకు వస్తుందా, ఎట్లా కొంటారు మీరు? 25,000 మన సార్కి 70 80 వేలు బియ్యంకి, నువ్వు ఎట్లా కొంటావు అంటే నేను కొంటా, నాకు వేస్టేజ్ పార్ట్ టైం ఉంది సో అని చెప్పేసి నేను
ఆ, వాళ్ళు అనుకున్నారు ఏం చేస్తుంది కొంట ఉత్తి మాటలు ఫెయిల్ అవుతుంది అనుకున్నారు. కానీ ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసిన దసరా రోజు వైట్ కారు I-20 దసరా రోజుకి ముహూర్తం పెట్టిన అంటే ఇంకింత ఎక్కువ అయింది నాకు డ్రీమ్ అనేది. కావాలా కావాలా ఇంతమందికి చెప్పినా నేను అది చేయకపోతే నేను ఫెయిల్. అది నాకు ఫస్ట్ టైం అలాంటిది ఎదుర్కోవడానికి, ఊహించడానికి నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని చేస్తూ మెచ్చుకుంటున్నారు, అందరూ మెచ్చుకునేయడము ఈ యొక్క గొప్పలు అలవాటు అయిపోయింది అన్నట్టు. నాకు తిట్టడం అనేది లేనే లేదు నాకు. సో ఆ, అట్లా నేను ఇంకా కసితోని వర్క్ చేసిన. బ్యాంక్ లో ఏం చేసినా అనేది నాకు తెలియదు. క్యాష్ కౌంటర్ మెయిన్, ఇంకా క్యాష్ ది షార్టేజ్ వచ్చినా ఎక్సెస్ వచ్చినా మన పైననే పడుతుంది. అయినా కానీ నా కారే, అయినా కానీ నా కార్, నా కార్కి ఏ నంబర్ పెట్టాలనేది కూడా నేను బ్యాంక్ లో నుండే కలలు కన్నా. ఏదిగో నాకు యూనివర్సల్ నంబర్స్ అంటే బాగా ఇష్టం. 555, 777, 999 ఇవి యూనివర్సల్ ఏంజల్ నంబర్స్ అంటే చాలా ఇష్టం. సో నా డేట్ ఆఫ్ బర్త్ కు తగ్గట్టుగా 050585 అన్నట్టుగా 5556 అనేది పెట్టాలని నేను అనుకున్నానో లేదో నా కౌంటింగ్ మిషన్, నా యొక్క కట్టలు, మనీ డబ్బుల కట్టలు కౌంట్ చేసేటప్పుడు 5556 500 నోట్ ఎదురైంది. తర్వాత మళ్ళీ అదే రోజు ఈవినింగ్ వరకు 5556 50 రూపాయల నోట్ ఎదురైంది. సో అవి తీసి పక్కకు పెట్టి నా దగ్గర ఉన్న డబ్బులను అందులో మార్చి ఆ 5556 నంబర్ ఉన్న నోట్లు నేను దాపెట్టుకున్నాను అన్నమాట. అట్లా నాకు యూనివర్స్ కూడా సపోర్ట్ చేసింది. ఓకే అని ఫిక్స్ అయిపోయినా. నా I-20 కార్ దసరా రోజు 2020 కరోనా టైంలోనే ఫస్ట్ స్టార్ అయ్యి తీసుకోవడం జరిగింది. ఆ నాకు ఎంత అంటే ఇక అంతు పట్టలేని ఆనందం. 5556 నంబర్ కూడా ఉంది కార్కి. నేను అనుకున్నది సాధించడంలో అస్సలకే వెనుకడుగేయ. సో హ్యాపీ. నా అన్నకు అన్న లేదు, కొనలేదు, తమ్ముడు కొనలేదు, కానీ నేను కొనుక్కున్నా. ఎందుకు నేను నడిచిన మా అక్కను, మరదలి సైకిళ్ళను, అక్క నేను వస్తా ఈ రోజు అని బ్రతిమిలాడి వాళ్ళ సైకిల్ ని వాళ్ళు ఎక్కించుకొని నడిపించిన నేను. నా సొంతంగా నేను కారు కొనుక్కున్నాను. తర్వాత స్కూటీలు అయితే 3 స్కూటీలు, 2 కొత్త స్కూటీలు అయిపోయినాయి ఇప్పటికి. పాత స్కూటీతో మొదలైన నాది 2 యాక్టివా 3G 6G, ఇప్పుడు ప్రజెంట్ 6G అన్నమాట. సిల్ బండిలు తీసుకున్నా, కారు కూడా సిల్ బండి తీసుకున్నా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బిఏ వెస్టీజియన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్లైన్స్ అండ్ వెస్టీజ్ గౌతంబలి సార్కి నేను ప్రతి నిమిషంకి కూడా మనసులో నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎంత మంచి లైఫ్ గ్రో కావడానికి చక్కని ప్లాట్ఫామ్. ఎలా అంటే ఒక రజనీకాంతే అనుకుందాము, పెద్ద పెద్ద టాప్ హీరోస్ ఒక సినిమాని 1 year to 2 years లో కంప్లీట్ చేయడానికి 2, 3, 5 కోట్లు తీసుకుంటారంట. కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి ఆ, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక లీడర్ నెలకి 2, 3 కోట్లు తీసుకోవచ్చంట. నెలకి కోట్లల. సిద్ధార్థ్ సింగ్ సార్ ఆల్రెడీ తీసుకుంటున్నాడు, 2 కోట్లు ఈజీగా తీసుకుంటున్నారు. సో అలాంటి లక్షలు కాదు, వేలు కాదు, కోట్లలో సంపాదించుకునే సిస్టమ్ లో మనం ఉన్నామంటే ఇక్కడ రాసి పెట్టింది ఉంది. వెస్టిజ్ అవకాశం మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అశ్రద్ధ చేయకండి, అశ్రద్ధ చెయ్యకండి. ఇది నేను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్న మాట. ఎక్సలెంట్. సో ఆ అవకాశం వచ్చింది. నేను ఇంకా కార్ సాధించిన తర్వాత నేను అమ్మయ్య అనుకున్న. తర్వాత ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి కదా, ఈ ఫారెన్ ట్రిప్స్ కూడా ముందే పాస్పోర్ట్ తీసి పెట్టుకున్నా. ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కుతా, నేను ఎక్కి తీరుతా. మా ఆంటీ అనేది అన్నట్టు, పెద్ద ఆంటీ లేచి, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళేమో లేట్ లేస్తారు, నేనేం ముందు పొద్దున చేయాలంటే నాకు పొద్దున్న నుంచి అలవాటే. కానీ ఒక్కసారి నేను చేయకపోయేదాన్ని. నువ్వేమన్నా భూమి మీద మొగలి మీదకి వెళ్ళి ఊడిపడినవా, ఏం పనులు చేయవని తిట్టేదన్నమాట. ఓకే ఓకే, నువ్వు ఎప్పుడన్నా ఇట్లనే ఊడుస్తున్నప్పుడు నేను ఫ్లైట్ దిగి విదేశాలు వెళ్ళి జర్నీ చేసి ఫ్లైట్ దిగే వస్తా, నువ్వు ఉండు అప్పటిదాకా ఆరోగ్యంగా అనుకున్నా. కానీ అవి లేదు పాపం. ఆ, కాకపోతే అట్లా కూడా డ్రీమ్ ఉంది. పాస్పోర్ట్ ముందే తీసి పెట్టుకున్న ఫారెన్ ట్రిప్స్ కోసము. ఇక ఇల్లు విషయంలో మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు, నువ్వేమన్నా అద్దాల మెడలో ఇంట్లో పుట్టినవా, నువ్వు చిన్నప్పటి నుంచి పూరి గుడిసెలో పెరిగిన దానివి, నువ్వు ఎదురు అంటున్నావా, ఇల్లు ఆస్తి సగభాగం కావాలని చెప్పేసి అని నన్ను చాలా తిట్టడం జరిగింది. సో ఓకే, నీకు అద్దాలగా మేడ కట్టి చూపిస్తాను నా మనసులో అనుకున్నా. ఇంట్లో హౌస్ ఫండ్ కూడా ఉంది. మే మంత్ లో నేను క్రౌన్ కంప్లీట్ చేసుకున్న, హౌస్ ఫండ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నా డ్రీమ్ హౌస్, మంచి హౌస్ కట్టుకోవాలని డ్రీమ్ బిల్డ్ చేస్తున్నా త్రూ వెస్టీస్ ద్వారానే. సో ఇదంతా నా లైఫ్ జర్నీ అయితే, ఇక్కడ నేను తీసుకున్నటువంటి స్టెప్స్, మెయిన్ ప్రిన్సిపల్స్ వెస్టీజ్ బిజినెస్ లో ఆ, చిన్నప్పటి నుంచి ఆ, కష్టాల ద్వారా నేర్చుకున్నా. ఓకే, గెటాన్ అయినా పబ్లిక్ లా
నిలబడగలిగినాము. సో కరోనా టైంలోనే జాబ్ రిజైన్ చేసిన కంప్లీట్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ఆంవేలో పనిచేసిన బ్రిట్ వరల్డ్ సిస్టమ్ నాకు ఉంది. అది నరాలు రక్తంలో ఇంకిపోయింది. కాబట్టి మేము ఎప్పుడైనా నెట్వర్క్ మార్కెటింగ్ లో టాప్ లో ఉండాలనుకుంటాము. జాబ్ అనేది మాకు కాదు, మా గోల్. కాబట్టి జాబ్ ని పార్ట్ టైం గా, అంటే అప్పటికి లంచ్ కోసము జాబ్ చేయడం జరిగింది, లైఫ్ కోసము బిజినెస్ బిల్డ్ చేశాను, కసితోని బిల్డ్ చేసిన. కాబట్టి ఒక 1 year లో కార్ అచీవ్మెంట్ అయిన తర్వాత జాబ్ ఎప్పుడెప్పుడు రిజైన్ చేయాలనేదే ఉండేది నా మైండ్ లో. నా అప్లైన్ కూడా ఇప్పుడు 48,000 చెక్ అప్పుడు 1 year లో, ఎప్పుడు బ్యాంక్ జాబ్ ఇన్కమ్ కాకుండా 48,000 పార్ట్ టైం గా సండేస్ సాటర్డేస్ చేస్తేనే ఇంత వచ్చినటువంటి చెక్ ని, సో ఫుల్ టైం చేస్తే ఇంకా పెంచొచ్చు అని చెప్పేసి ఎప్పుడెప్పుడు జాబ్ రిజైన్ చేయాలని చూసినాము. ఒక్క 50,000 వస్తే కలాస్ కళ్ళు మూసుకొని జాబ్ రిజైన్ చేద్దాం అనుకున్నాను. తదాస్తు అన్నారు దేవతలందరూ కూడా. అదే విధంగా జాబ్ రిజైన్ చేసి కరోనా అంతా అయిపోయిన తర్వాత ఫుల్ టైం దిగినాం. మా హస్బెండ్ నేను ఫుల్ టైం దిగినాము. ఇప్పుడు మా ఇన్కమ్ 1 lakh+ లో ఉంది. ఇద్దరము కలిసి కట్టుగా పనిచేస్తున్నాము, హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేస్తున్నాము. ఇంకా సీరియస్నెస్ కొంచెం లేదని అనుకుంటున్నా. ఇంకా సీరియస్నెస్ రావాలి. 5 lakh+, 10 lakh+ ఇన్కమ్ లోకి వెళ్ళాలి, విఎంసీఎం కావాలనే పట్టుదల ఉంది. సో దానికి కొన్ని కీ పాయింట్స్ కంపల్సరీ కావాలి. నేను చేసినయే మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సార్, విజయరాజ్ సార్ అండ్ పవన్ సార్. సో ఇందులో కీ పాయింట్స్ ఏంటి అని అంటే, కీ పాయింట్స్ టు సక్సెస్ ఒకటి నమ్మకము, ట్రైనింగ్స్, టీమ్ ఉండాలి, టూల్స్ ఉండాలి, తర్వాత టేక్ ఆఫ్, ఒక లీడర్ గా నిలబెట్టడం, టెక్నిక్స్ ఫాలో కావాలి, టెక్నాలజీని ఫాలో కావాలి, టైమింగ్ ఉండాలి. ఈ యొక్క 8 కీ పాయింట్స్ అనేవి నాకు చాలా హెల్ప్ అయినాయి. కాబట్టి మీకు చాలా తెలుసు, అందరికీ బేసిక్ పాయింట్స్ అన్ని తెలుసు. బట్ నేను ఈ యొక్క 8 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి, ట్రస్ట్. ఈ ట్రస్ట్ అనేది మనకి ఎట్లా వస్తుంది అని అంటే, ఫస్ట్ మన పైన ఎదుటి వ్యక్తికి నమ్మకం కలగాలి. ఈ నమ్మకం అనేది వస్తుంది. ఈ నమ్మకం అనేది ఎట్లా వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ ని కొని వాడాలి అని అంటే ఫస్ట్ ఏమనిపిస్తుంది? చూస్తాం, అడ్వర్టైజ్మెంట్ లో చూస్తాం, చూసిన తర్వాత ఓకే పర్వాలేదు అనే ఒక ఒపీనియన్కి వస్తాం. తర్వాత ఏం చేస్తాము? ప్రోడక్ట్ ని చూస్తాం, దాని గురించి చూసి ఓకే వాడొచ్చు, ఇది వాడితే ఇలా అవ్వడం జరుగుతుంది బెనిఫిట్స్ అని తెలుసుకున్న తర్వాత నమ్మకంతో తీసుకొచ్చుకొని వాడతాము. బాగుంది అనిపించి నచ్చినట్లయితే లైఫ్ లాంగ్ కొనసాగిస్తాం. 10-15 ఏళ్ల నుంచి మనం ఒకటే ప్రోడక్ట్ వాడుతున్నాము, సంతులు కావచ్చు, సింతలు కావచ్చు, బిఫోర్ వెస్టీజ్. సో అట్లా అదే విధంగా సో ఈ ట్రస్ట్ అనేది మనకు ఏర్పడినప్పుడే దానికి ఒక సెల్లింగ్ రూల్స్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఒకటి ఉంటది. KLT, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడము, ఇష్టపడడం, ఇష్టమైతేనే దాన్ని వాడడానికి నమ్మకం కలిగితేనే లైఫ్ లాంగ్ వాడడం జరుగుతుంది. సో అలాగే అదే విధంగా మనకు కూడా బిజినెస్ లో ఒక వ్యక్తికి మన పైన నమ్మకం కలిగినప్పుడే వాళ్ళు మనతో రావడానికి ఇష్టపడతారు. సో ఆ నమ్మకం అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మనం చెప్పేటప్పుడే ఉండాలి. మన డ్రెస్సింగ్ కానీ, మన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ యొక్క నాలెడ్జ్ యొక్క పవర్ కానీ, ఇదంతా కూడా మన కళ్ళల్లోనే తెలిసిపోతుంది, మన ఫేస్ లోనే తెలిసిపోతుంది. మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా. ఆ నిజం చెప్పినట్టు వాళ్ళకు గనక అనిపిస్తే ఎదుటి వ్యక్తికి, వాళ్ళు మనల్ని నమ్ముతారు, నెక్స్ట్ వినడానికి, మనతో రావడానికి ఇష్టపడతారు. సో ఆ నమ్మకాన్ని మనము కుదిరించుకోవాలి. తర్వాత 2, ట్రైనింగ్స్. ఒక వ్యక్తి మనతో అడుగు వేయడానికి ముందుకు వచ్చినప్పుడు ట్రైనింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్స్ లేకుండా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేము. ఈ ట్రైనింగ్స్ అనేవి వీక్లీ మీటింగ్స్ కానీ, ఛాంపియన్స్ డేస్ కానీ, బూట్ క్యాంప్ కానీ, 1 day వర్క్ షాప్స్ కానీ, వీటికి అటెండ్ చేసినప్పుడు
ఏం తెలుస్తుంది అని అంటే కంపెనీ గురించి ప్రొఫైల్, కంపెనీ ఎలాంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, ఎలా స్టార్ట్ అయిన కంపెనీ, ఇప్పుడు ఏ రేంజ్ లో ఉంది, ఎంత హైట్ లో ఉంది అని చెప్పేసి ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ, తర్వాత బిజినెస్ ప్లాన్, కమిషన్స్ ఎలా వస్తాయి, ఈ పీవీస్ ఐడీస్ చేయడము, ఇవన్నీ నేను నేర్చుకుంటూ నా టీంకి నేర్పించిన నేను నేర్చుకుంటూ నా టీంకి నేర్పించడం ద్వారా తర్వాత ఈ ఛాంపియన్స్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఛాంపియన్స్ డేలో మనము ఈ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి కూర్చోబెట్టడం వలన నేనేం చెప్తా తెలుసా, నాదే చెప్తా. నేను ఇన్విటేషన్ ఎట్లా ఇస్తానంటే ఆ, మా ఇంట్లో ఫంక్షన్స్ కి రాకున్నా సరే, బట్ ఈ మీటింగ్ కి రావాలి. ఈ మీటింగ్ కి వస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఇది నా కోసం కాదు, మీకోసమే చెప్తున్నా. నేను ఇంట్లో ఫంక్షన్ కి కూడా రాకున్నా సరే, మీరు ఈ మీటింగ్ ఒకసారి వచ్చి చూడండి. ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయింది అనే దానికి కారణం ఈ మీటింగ్సే. కాబట్టి మీటింగ్స్ కి ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇన్విటేషన్ ఇస్తా. తర్వాత అవార్డ్ ఫంక్షన్స్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ అవార్డ్ ఫంక్షన్స్ కానీ, తర్వాత నాకు బాగా నచ్చినటువంటిది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఆ యొక్క హైదరాబాద్ జరిగినటువంటి ప్రోగ్రామ్ లో ఎంత ఎంజాయ్మెంట్ అనంటే ఆడవాళ్ళదే రాజ్యం, ఆడవాళ్ళదే రాజ్యం. మొత్తం ఉమెన్ ఎంపవర్మెంటే కనిపిస్తుంది. సక్సెస్ అయిన లీడర్స్, ఒక్కొక్క లీడరు 5 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ తీసుకునే లీడర్స్, ఓన్ కార్ డ్రైవింగ్ లో, అంటే పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో పెద్ద పెద్ద లీడర్స్ వస్తే నేను ఇట్లనే చూసేదాన్ని అన్నమాట. వారేవా ఏం లైఫ్ అని చెప్పేసి, ఉంటే అట్లా ఉండాలని చెప్పేసి. సో మనం కూడా అనుకున్నది సాధించడంలో జబర్దస్తే. సో కాబట్టి ఈ ట్రైనింగ్స్ వలన మనకే లాభం, మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ మనకే లాభం. నాకు వచ్చిన దానిని ఎదుటి వ్యక్తికి చెప్పకుండా ఉండను. ఒక క్రమ పద్ధతిలో చెప్పాలి అనుకుంటే మాత్రం కంప్లీట్ గా ట్రైనింగ్స్ అనేది రెగ్యులర్ గా అటెండ్ చేయాలి. సో తర్వాత టీమ్, టీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టీం అనేది లేకపోతే మనము లేము, టీం అనేది లేకపోతే గ్రోత్ అనేది రాదు. సో ఈ టీం అనేది, అవర్ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ అవర్ టీమ్. సో బిల్డ్ టీమ్ స్ట్రాంగ్లీ. ఒక సిమెంట్ ఇటుకని తీసుకొచ్చి, అంటే ఒక గోడని ఎలా కడతామో అట్లా కట్టాలి టీంని. ఇటుకలు లేవని చెప్పేసి ఇల్లు కట్టడం ఆపేస్తామా? ఎక్కడున్నా లారీల కొద్ది తీసుకొచ్చి కట్టి ఇల్లును కంప్లీట్ చేస్తాం. సో మనం బిజినెస్ లకు దిగినాం అనంటే మనకు టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ రాయడము, ఈ కస్టమర్స్, కొన్ని టైమ్స్ లో కస్టమర్స్ లాగా కూడా వస్తారు మన బిజినెస్ లోకి. బిజినెస్ ని చేయడానికి రాకుండా ప్రోడక్ట్ వాడే కస్టమర్ లాగా కూడా ఉంటారు. మనం ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. అయితే బిజినెస్ మ్యాన్ అన్న కావాలి, లేదంటే ఒక కస్టమర్ అన్న కావాలి. నేను ఎట్లా చెప్తానంటే, మా ఇంట్లో పాలు పోసే అతనికి కూడా నేను వదిలిపెట్టా. ఎందుకు అని అంటే, నేను వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మరి మన ప్రోడక్ట్ వాళ్ళు వాడాలి కదా. ఈ యొక్క ఒపీనియన్ ఎప్పుడు వస్తుంది మైండ్ లకి, ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇది నా బిజినెస్ అనుకున్నప్పుడే వస్తది. ఇది నా బిజినెస్, నా టీము, నా గ్రోత్ కోసము, నా టీం గ్రోత్ కోసం నేను నిలబడతా కాబట్టి, నేను మాటిస్తే తప్పను కాబట్టి, అలాంటి ఆ సిచ్యువేషన్ నాకు ఉంది కాబట్టి నేను కంపల్సరీ, నేను నీళ్లు వాడుకుంటే నీళ్ళ వాడి ఒక వాళ్ళకి ప్లాన్ చెప్పడము, పాలు ఇచ్చే వాళ్ళకి ప్లాన్ చెప్పడము, ప్రతి ఒక్కరు కూరగాయలు అమ్మే వాళ్ళకు కూడా మా దగ్గర అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పడము. ఏ ఒక్కరిని కూడా వాళ్ళైతే బిజినెస్ లకన్నా రావాలి, లేదా కస్టమర్ అన్న కావాలి, పేస్ట్ అని ఇచ్చి పంపిస్తా వాళ్ళకి, సోప్ అని ఇచ్చి పంపిస్తా. అట్లా తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళకి మనము నేర్పించాలి. నేర్పించాలంటే టీమ్స్, సారీ మీటింగ్స్, ట్రైనింగ్స్ కంపల్సరీ. ఈ నెట్వర్క్స్ ఎలా నెట్వర్క్ తయారు చేసే వాళ్ళని, ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఉంటారు, ఏర్పడతారు ఆటోమేటిక్ గా, మనలాగానే మనకు ఎదురయ్యే లీడర్స్ ఖచ్చితంగా ఉంటారు. సో ఈ విధంగా టీమ్ కి ఎప్పుడు ఏమి అవసరము, వీళ్ళకి ఎక్కడ ఏ లీడర్ గ్రో అవుతున్నారు, ఏ లీడర్ దగ్గర నేను వర్క్ పెట్టాలి, ఏ లెగ్స్ డౌన్ లో ఉన్నాయి, ఇదంతా నా టీమ్ మేనేజ్మెంట్ అంతా నేను చూసుకోవాలి. నిన్న మొన్న క్రౌన్ అండ్ అబౌట్ ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్ళినాము. సయ్యద్ సార్ అక్కడ చెప్పారంటే ఎబిలిటీ టు ప్లాన్. ఎబిలిటీ టు ప్లాన్ అని అంటే, నేను ఎక్కడ వర్క్ చేయాలి, నా అవసరం ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ముందుకు తీసుకెళ్ళాలి, నా టీం నా టీం నా టీం. నేను ఒక బిజినెస్ ఉమెన్ని కాబట్టి నా టీం కోసం తప్ప, నేను ఫంక్షన్లు ఇవన్నీ కూడా పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అసలు ఫంక్షన్లు అనేది మర్చిపోయినా నేను. ఎప్పుడు ఎక్కడ కూడా ఒక ఫంక్షన్ లా నన్ను చూసిందే లేదు ఎవరు కూడా.
సో అట్లా తయారైన కాబట్టి నేను ఇప్పుడు ఇలా నేను నెలకి ₹1,00,000 ఇన్కమ్, సొంత కార్ తీసుకొని, ఫారెన్ ట్రిప్స్, హౌస్ ఫండ్ తీసుకొని నా ఓన్ గా నేను బ్రతకగలుగుతున్నా అంటే ఈ యొక్క ట్రైనింగ్స్, నా టీము, నేను, నా అప్లైను, మా ఫ్యామిలీ అంతా కూడా వెస్టేజ్ మయం, వెస్టేజ్ మయమే అంతే. సో ఈ విధంగా నేను టీంని బిల్డ్ చేసుకున్న, టీంకి ఎప్పుడు ఉన్నా కూడా నేను ఆ కరెక్ట్ టైంకి నేను రెస్పాండ్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాను. సో నా డౌన్లైన్స్ కూడా వాళ్ళకి టీం డెవలప్ కావాలని నేను కూడా స్పాన్సరింగ్ చేస్తూ ఉంటా. తర్వాత టీం, సో ఈ టీం కూడా నేను ఎట్లా అంటే ఆ విన్ఫినిట్ వచ్చినప్పుడు, ఆ వేరే నెట్వర్క్ వచ్చినప్పుడు నా యొక్క డైమండ్ లెగ్స్ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. అప్పుడు నేను ఏ మాత్రం భయం అనేది నా బ్లడ్ లోనే లేదు కాబట్టి భయపడలే. బాధపడినా కావచ్చు కానీ భయపడలే. సో మళ్ళీ నా టీం ని ఫస్ట్ నుంచి ఎలా డెవలప్ చేసుకున్నానంటే, భూషణ్ రావుపేట్ల సంధ్య అనే మేడం ఉంటుంది. నేను అక్కడ ఫస్ట్ ఆ మేడం దగ్గర కూడా వెళ్ళగలిగిన. ఎలా అంటే మెట్పల్లిలో ఉన్న నేను భూషణ్ రావుపేట ఎలా వెళ్ళగలిగినా అనంటే, ఇక్కడ ఒక మేడం ఉండేది నిఖిల్ భరత్ స్కూల్లో. ఆ మేడంకి నేను ఇట్లా మెల్లిగా చెప్పడం ద్వారా, నాతోనైతే కాదు మా అక్క ఉంటది కతలాపూర్ లో, మా అక్క ఉంటది కతలాపూర్ ద్వారా ఆమె దగ్గరికి వెళ్ళిన, మీ సిస్టర్ ఇలా చెప్పిందని చెప్పేసి చూడండి లిస్ట్ ఎలా తీసుకున్నాను నేను. లిస్ట్ ఎలా తీసుకున్నానో చూడండి. నాకు ఎవ్వరు స్పాన్సర్ అయితలేరు, నాకు ఎవ్వరు తెలియదు అని అనుకుంటారు చాలా మంది. కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ రిజైన్ చేసిన, ఏం చేయాలా నా టీంను మళ్ళీ ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి నా కూతురు స్కూల్లో చదివే చెప్తున్నటువంటి టీచర్ కి అప్రోచ్ అయితే, నేనైతే చెయ్యను కానీ నా అక్క చేస్తుంది అంగన్వాడీ టీచర్ అని కతలాపూర్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళితే తనతో పాటు ఇంకో అంగన్వాడీ టీచర్ తీసుకొచ్చింది. ఆ అంగన్వాడీ టీచరే సంధ్య మేడము. ఆ సంధ్య మేడం ఈ ఫస్ట్ చెప్పిన వాళ్ళ సిస్టర్ పోయింది, కానీ ఆ సంధ్య మేడం పట్టుకొని ఆమె డైరెక్టర్ అయిన తర్వాత ఆ మేడం ఏం చేసింది, ఇక నా లిస్ట్ అయిపోయినట్టే ఉంది. సో మా తమ్ముడు నిజామాబాద్ లో ఉంటాడు మురళీకృష్ణ, నువ్వు ఆ సార్ని కలవాలి అని చెప్పేసి అక్కడ నుండి నిజామాబాద్ కి వెళ్ళింది నా టీం. నిజామాబాద్ వెంటనే సార్కి కాల్ చేసిన, ఆ సార్ నంబర్ కూడా 555 ఉంటది. సో నాకు బాగా ఇష్టమైంది ఆ నంబర్. సో వెంటనే కాల్ చేసిన అన్నట్టుగానే అతను కూడా ఆమె లీడర్, అతను తొందరగా కనెక్ట్ అయ్యిండు, టీం పెద్దగా బిల్డ్ అయిపోయింది. సో నేను మళ్ళీ నాకు డైమండ్ లెగ్స్ స్టార్లు ఎవరైతే పోయిండ్రో వాళ్ళు పోయినా కూడా నా ఇన్కమ్ 1,00,000+ లకి రావడం జరిగింది. ఎవరు ఇది అప్లైన్ కోసమా కాదు, డౌన్ లైన్స్ కోసమా కాదు, ఈ బిజినెస్ నాది, నా కోసం కాబట్టి ఎంత దూరం వెళ్ళడానికైనా నేను కంకణం కట్టుకున్నా. కాబట్టి నేను వెళ్ళగలిగిన, నాతో పాటు మా హస్బెండ్ ఇద్దరం కలిసికట్టుగా పని చేసుకున్నాం కాబట్టి ఈరోజు 1,00,000+ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా నేను బిల్డ్ చేసుకున్నా. తర్వాత స్పాన్సరింగ్స్ కూడా ఇది ఎట్లా చేసుకున్నానంటే, కొంతమంది నేను చెప్తే ఎవరు వింటలేరు అంటారు. ఎందుకు వినరండి? నేను మొన్న మా సార్తో అంటున్నా ఇంట్లో, వింటలేరు అంటారు ఏంది? ఇక నిన్న నేను నైట్ బస్సులో వచ్చిన, వరంగల్ ఆమె దేవిక, నిర్మల్ తల్లిగారు అత్తగారు వరంగల్, జస్ట్ కమ్మరిపల్లిలో స్టార్ట్ అయినా మెట్పల్లి వచ్చేసరికి నంబర్ ఇచ్చేసింది. చలో బాయ్ మేడం క్షేమంగా వెళ్ళండి అని చెప్పేసిన. పొద్దున లేవగానే ఫోన్ చేసి ఏ టైం అయింది మేడం, గుడ్ మార్నింగ్, టీ తాగిండ్రా, ఏ టైం అయిందని మాట్లాడియగానే అవును మేడం మీరు ఏదో ఇట్లా బీబీ మేడం వీడియోస్ షేర్ చేయడం కానీ ఇట్లా ఉంటది ప్రోడక్ట్ మాదని చెప్పేసి ఒక గ్యానో పేస్ట్ వీడియో పంపించడం జరిగింది. ఆమె బోడగాకరకాయ కూర వండుతుందంట పొద్దున, నేను కూడా వంట చేస్తున్నా, ఇద్దరం వంట చేసుకుంటా మంచిగా మాట్లాడుకున్నాం. ఆధార్ కార్డ్ రానే వచ్చింది, ఎంట్రీ అయ్యనే అయ్యింది. వెళ్తా అడ్రస్ చెప్పండి అని అన్నది. వెళ్తా అని అనేసరికి ఏమైంది అని అంటే, ఇల్లు షిఫ్ట్ చేసే పనిలో ఉన్నాం, వెళ్తా కంపల్సరీ అని చెప్పేసి అన్నది. ఇంత ఈజీగా నిన్న నైట్ ఇచ్చిన నంబర్ పొద్దుననే మన ఏంటి ఐడి చేయడం జరిగింది. అట్లా చాలా మంది ఉన్నారండి నాకు బస్సు. ఎవరి పేరు వెనుక ఎవరు పరిచయమైనా బై బస్, బస్ బస్ జగిత్యాల నుంచి వెళ్ళేటప్పుడు అంటే జగిత్యాల బస్, నిజామాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే నిజామాబాద్ బస్, ఫలానా జయంతి నిజామాబాద్ బస్, ఇట్లా పేరు పక్కన అట్లా పెట్టుకుంటా కంపల్సరీ ఫాలో అప్ చేస్తా. ఈ బస్ అని కొట్టగానే నాకు అన్ని వస్తారు. వాళ్ళందరికీ ఫోన్ చేసుకుంటా, ఒక మెసేజ్ పంపించుకుంటా, హాయ్ అని హవర్ యూ అని పంపించుకుంటూ నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేసినాను అనమాట. అట్లా నా టీం పుష్కలంగా కరీంనగర్ సైడ్, తర్వాత హైదరాబాద్ సైడ్ ఇప్పుడు వెళ్తుంది, నా కూతుర్ని జాయిన్ చేసినాం కాబట్టి. తర్వాత ఇక్కడ నిజామాబాద్, బోధన్, ఆ, ఆ, కరీంనగర్, వేమ్లవాడ, ఇలా బ్రాంచెస్ గా వెళ్ళిపోయింది. రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఒక పెద్ద కంపెనీ, అందులో ఒక బ్రాంచెస్ వైజ్ గా మా సార్ పవన్ సార్ చెప్తుండే, ఒక బ్రాంచ్ జయంతి మేడం లెగ్ అనేది నాకు ఒక బ్రాంచ్ అని చెప్తుండే. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. కరీంనగర్ ఒక బ్రాంచ్,
కామారెడ్డిలో మొన్న స్టార్ట్ చేసిన ఆమె బస్సే బోధన వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయ్యి పరిచయం అయింది, వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చిన బోధన. సో ఆధార్ కార్డు ఇచ్చేసింది, ఐడి కూడా అయిపోయింది. ఆమె ఇప్పుడు బస్సులో కలిసింది కదా అని నేను లైట్ తీసుకోలేదు. ఆమె దగ్గరికి వెళ్తే ఒక డిస్ట్రిబ్యూటర్ కలిసిండు, డీలర్. అదేంటి అంటే జెమినీ టీ పౌడర్ సేల్ చేసే డిస్ట్రిబ్యూటర్ కలిసిండు, ఆయన ప్లాన్ విన్నాడు. సో మనం వెళ్ళడం ఇంపార్టెంట్, కలవడం ఇంపార్టెంట్, ప్లాన్ చెప్పడం ఇంపార్టెంట్. ఇదంతా కూడా నేను ఫోన్ త్రూ కాకుండా ఇన్విటేషన్ లో ప్రజెంటేషన్ ఇవ్వద్దు, డైరెక్ట్ టైం తీసుకోవాలి. ఫోన్లోనే మనం అంతా చెప్పినాం అనుకోండి, వాళ్ళు సతాయిస్తారు, డౌట్ గానే ఉంటది. క్లియర్ గా మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం డీల్ చేసినప్పుడు 90% రిజల్ట్ వస్తుంది. అదే ఫోన్ త్రూ డీల్ చేసినప్పుడు 13% మాత్రమే రిజల్ట్ వస్తుందంట. తరువాత నెక్స్ట్ పాయింట్, ఈ విధంగా నేను చక్కని టీమ్ ని బిల్డ్ చేసుకున్నా, ఎవరు ఉన్నా లేకున్నా నేను బిల్డ్ చేసుకుంటూనే ఉంటా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి టూల్స్. ఈ టూల్స్ అనేవి చాలా అవసరం ఇక్కడ మనకి. టూల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ బిజినెస్. ఆఫ్లైన్ అండ్ డిజిటల్ టూల్స్. డెమో కిట్ కంపల్సరీ. డెమో కిట్ లేకపోతే మనం ప్రజెంటేషన్ అన్నా కరెక్ట్ గా చేయలేము. ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎంత చేసినా కూడా డెమోస్ చేస్తేనే దానికి పరిపూర్ణం అనేది వస్తుంది. ఈ డెమో కిట్ గురించి మొన్న నాకు ఒకటి ఎదురైంది, చేదు అనుభవం అనుకోవచ్చు. ఏదైనా సరే నేను నేర్చుకుంటా దాని నుండి. ఐఎమ్ రెడీ టు ఎర్న్ అండ్. సో ఇక్కడ కామారెడ్డి వెళ్ళేటప్పుడు మొన్ననే ఆ కొత్త పర్సన్ ని వెళ్ళేటప్పుడు హడావుడిలో ఫుల్ బస్సు రష్ ఎక్కుంది కదా, డెమో బ్యాగ్ మర్చిపోయింది. వెళ్తున్నా చాలా దూరం హైదరాబాద్ దగ్గర వరకు, రామాయణపేట నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ ఊరు పేరు కూడా నాకు గుర్తుంటలేదు, అనడానికి కూడా ఇబ్బంది అయింది. సో అప్పుడు నేనేం చేసినానంటే బ్యాగ్ మర్చిపోయేసరికి వెంటనే మా హస్బెండ్ నా వేరే బస్సులో వస్తున్నాడు వేరే సైడ్ వెళ్ళడానికి, అతనికి కాల్ చేసి చెప్పినాం పలానా బస్సులో నంబర్తో సహా నేను డెమో బ్యాగ్ మర్చిపోయినా, అది మీరు పికప్ చేసుకోండి. మరి నీకు ఎట్లా అని అన్నప్పుడు నేను ఆలోచించిన ఏంటంటే, సరే నేను ఎట్లయితే అట్లా చూసుకుంటాని నన్ను ఇన్వైట్ చేసిన పర్సన్ కి ఫోన్ చేసిన, వేరే మేడంకి, మీ దగ్గర ఏమన్నా అంటే ఆమె వేరే లీడరు. సో ఉన్నాయంటే నా దగ్గర ఏం లేవు అన్నది. నేనేం చేసిన, వెళ్ళేది కామారెడ్డి నుంచే దిగాలి కాబట్టి, అక్కడ దిగి వెళ్ళాలి కాబట్టి కామారెడ్డిలో దిగి ఆఫీస్కు వెళ్ళి ఆల్ట్రా స్వాబ్, ఆల్ట్రా వాష్, ఫ్లాక్స్ ఆయిల్, లైజల్, ఉజాల, ఆ థర్మాకోల్ ఒక బుక్స్ అలా తీసుకున్నా, ఒక 4 గ్లాసులు తీసుకున్నా, ప్లాస్టిక్ గ్లాసులు. ఇవన్నీ తీసుకొని ఒక బ్యాగ్ 10 రూపాయలకు కొనుక్కున్నా, పట్టుకోవడానికి ఇవన్నీ పెట్టుకున్నా. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నా చూపిద్దామని చెప్పేసి పట్టుకొని పోయినా. హ్యాపీగా ప్లాన్ చేసుకున్నా, హోమ్ మీటింగ్ కండక్ట్ చేసేసి డెమోస్ అన్ని సవ్యంగా చూపించేసి వచ్చిన. కంప్లీట్ అయింది. నేను అంత దూరం పోయిన డెమో లేదని నేను చాలా ఫీల్ అయినా. డెమో అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ మాట్లాడినా సరే వాళ్ళు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ మన కంపెనీ గురించి సెర్చ్ చేసుకుంటారు, వీడియోస్ పంపించినా సరే తెలుస్తుంది. కానీ ప్రోడక్ట్ అనేది ప్రత్యక్షంగా చూపించి రావాలి, మనం చూపించి వస్తేనే కంప్లీట్ అయినట్టు. తర్వాత ఆడియోస్, వీడియోస్ కంపల్సరీ. నేను సక్సెస్ఫుల్ లీడర్స్ యొక్క వీడియోస్, ఆడియోస్ నేను వింటా, ప్రతి ఒక్కరికి పంపిస్తా. ఏ పాయింట్ అన్నా కనెక్ట్ అవుతుంది కంపల్సరీ. వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని ఉండి ఉంటారని చెప్పేసి నేను చేసేదాన్ని అన్నమాట, పంపించేదానిని, నేను వాడేదానిని. పీడిఎఫ్ ఫైల్స్, బుక్ క్యాటలాగ్ బుక్ పీడిఎఫ్ కానీ పంపించేదాన్ని. ఇవి కంపల్సరీ. అంటే మీటింగ్స్ కు విన్న తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ టూల్స్ ద్వారా వాళ్ళకి క్లియర్ అవుతుంది. సో ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసినప్పుడు కూడా మనకి డైరెక్ట్ మళ్ళీ మీటింగ్ లో కలిసినప్పుడైనా కూడా క్లియర్ అవుతుంది. తర్వాత టేక్ ఆఫ్ అని అంటే మన డౌన్ లో ఉన్న మన లీడర్స్ ని, మన యొక్క టీమ్ లీడర్స్ ని మనం ఏం చేయాలి గుర్తించి, వాళ్ళకు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఓపెన్ మీటింగ్స్, ఛాంపియన్స్ డేలు, సిస్టమ్ అనేది ఇదంతా అలవాటు అయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ 8%, 12%, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ అలా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మనము తీసుకువెళ్ళాలి. ఒక లీడర్ గా గుర్తించి వాళ్ళకి ఒక ఇన్కమ్ ఇప్పించగలిగితేనే వాళ్ళు లీడర్ గా మనతో పాటు ఉండగలుగుతారు. సో ఇలా ఒక బ్రాంజ్ డైరెక్టర్ దగ్గర మన సార్ అంటారు, ఒక 10,000 చెక్కు, 8 నుంచి 10,000 చెక్కు ఇప్పించడం ద్వారా వాళ్ళు పట్టుకొని ఉండగలుగుతారు. సో మనం ఇవన్నీ చేయలేదు అనుకోండి, మనతో పాటు జర్నీ అనేది జరగదు. సో 6th పాయింట్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ అనేది లెర్న్ టెక్నిక్స్ ఫ్రమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అప్లైన్స్ అండ్ లీడర్స్. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి గ్రేట్ లీడర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడము, తరువాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ తీసుకోవడము, వాళ్ళ లిస్ట్ బిల్డింగ్ చేసిన విధానంలో ఏమన్నా టెక్నిక్స్ కానీ, సేల్స్ ప్రోడక్ట్ ని సేల్స్ కంపల్సరీ చేసుకోవాలా.
ఏదైనా మమ్మల్ని అనేవాళ్ళు మా బ్యాంక్ లో ఇన్సూరెన్స్ సేల్ ఎవరైతే చేస్తారో వాళ్ళే తోపని. నిజమే. ఒక ప్రోడక్ట్ ని మనము తగ్గించుకోకుండా ఎంత దాని యొక్క క్వాలిటీ ఎంత ఉంది దాని తగ్గ రేట్ మీద మనం సేల్ చేసినప్పుడే మనం ఒక సేల్స్ లోకి టాప్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ గా నేను టాప్ అన్నమాట ఇన్సూరెన్స్ లో. ప్రతిరోజు నా ఫోటో వచ్చేది, పలానా హెచ్డిఎఫ్సి పలానా బ్యాంక్ మన మెట్పల్లి బ్రాంచ్ లో జయంతి ఈరోజు ఇన్సూరెన్స్ 1 లక్ష క్లోజ్ చేసింది అని చెప్పేసి ఓ క్లాప్సే క్లాప్స్. అక్కడ నేను తెలియకుండానే ప్రతి బ్రాంచ్ లో ఫేమస్ అయిపోయినా ఇన్సూరెన్స్. నేను చెప్పే ప్రజెంటేషన్ ఆ విధంగా ఉంటది, తడబడకుండా చెప్పేది. తెలిసింది తెలిసినట్టుగా చెప్తా, తెలియంది తర్వాత చెప్తానైనా కానీ, లేదంటే పై వాళ్ళకి అప్పగించి మా మేనేజర్ దగ్గరికి తీసుకుపోయి చెప్పించడం కానీ, ఇలా ప్లాన్ ప్రజెంటేషన్ అనేది కరెక్ట్ గా చేయడం వల్ల రోజొక 1 లక్ష, లేదంటే 2 రోజులకు 1 లక్ష, వారానికి 6 లక్షల ఇన్సూరెన్స్ క్లోజ్ చేస్తే నాకు కూడా లీడ్స్ జనరేట్ చేసి ఇవ్వమనే వాళ్ళు చాలా మంది. సో అట్లా నాకు ఆ, ఈ యొక్క సేల్స్ పైన కూడా ఎప్పుడైనా సరే మన ప్రోడక్ట్ కి కొంచెం మంది కస్టమర్స్ ని కూడా పెట్టుకోవాలి మనం. మనకు ఇచ్చే డిపి కంటే తక్కువకు, ఎంఆర్పి కంటే ఎక్కువకు అమ్మకుండా దానికి తగ్గట్టుగానే మనం సేల్స్ కూడా చేసుకుంటే రిటైల్ ప్రాఫిట్ ద్వారా మనకి మీటింగ్స్ వెళ్ళడానికి, బుక్స్ కొనుక్కోవడానికి, ఆ మనీ అనేది పెట్రోల్ పోయించుకోవడానికి బండిలలో యూస్ఫుల్ అవుతుంది. సో కస్టమర్ ఫస్ట్ ఒక కస్టమర్ గా తీసుకున్న పర్సన్ నెక్స్ట్ టైం కూడా తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళకి అప్పుడు ఐడి చేయడంలో తప్పు లేదు, అప్పుడు చేయొచ్చు. సో రిటైలింగ్ ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు, సేల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ దీని ద్వారా 100 PV 200 PV ఈజీగా అవుతుంది మనకి. తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది డైరెక్ట్ గానే ఇవ్వాలి సాధ్యమైనంత వరకు, లేదంటే జూమ్ కి ఇంట్రడ్యూస్ చేయాలి. జూమ్ కి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఈ యొక్క ప్లాన్ అనేది ప్రజెంటేషన్ కరెక్ట్ గా అందడం జరుగుతుంది. టీమ్ బిల్డింగ్ టెక్నిక్స్, టీం పడిపోకుండా టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇంత ముందు చెప్పిన టీం అనేది ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్రోడక్ట్ వాడే కస్టమర్ దగ్గర నుంచి అయినా కూడా నేను వాళ్ళ లిస్ట్ తీసుకొని నేను ఒక పెద్ద టీమ్స్ ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. నేను చేసేదే మీకు చెప్తున్నాను. లీడర్స్ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీ వచ్చేసి 1 minute ప్లీజ్. ఈ టెక్నాలజీ అనేది ఎట్లా అయిపోయిందంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, జూమ్, మెయిన్ అయితే జూమ్ గురించి చెప్పగలుగుతా. నాకు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఇవి నాకు లేవు, అలవాటు లేవు, నేను యూజ్ చేయ. వాట్సాప్ అనేది అది అవసరాన్ని బట్టే వాడతా. సో జూమ్ అనేది కూడా అలవాటు చేసుకుంటున్నా. జూమ్ అనేది కంపల్సరీ అయిపోయింది, ఎందుకంటే కరోనా తర్వాత, కరోనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది రావడం జరిగింది. అంతకన్నా ముందు మనకు డైరెక్ట్ ఆఫ్లైన్ అనేది మనకి అందులోనే సక్సెస్ ఎక్కువ వచ్చేది. ఒక మనిషిని ఎదురుగా కూర్చొని కళ్ళల్లో, అంటే కళ్ళ ఐ కాంటాక్ట్ తో పాటు ఈ యొక్క మన వినడం, ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ అంత డైరెక్ట్ ఫేస్ చేసినటువంటి ప్రజెంటేషన్ కి 90% రిజల్ట్ వస్తుంది కంపల్సరీ. సో ఈ యొక్క మిగతా వాటి టెక్నాలజీని వాడుకుంటే కొంచెం అంత మాత్రమే అని నాకు అనిపిస్తుంది. కానీ ఈ యొక్క తప్పదు, ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉన్న మన ఫ్రెండ్స్ కి ఒక ప్లాన్ పంపించాలన్నా, ఏదన్నా చేయాలన్నా కూడా, ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నా కూడా, ఏదన్నా స్క్రీన్ షేర్ చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీని వాడాలన్నమాట. ఈ టెక్నాలజీని వాడకపోతే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. అప్డేట్ అవుతూ ఉండాలి, కాలానుగుణంగా మనం అప్డేట్ అవుతేనే బెటర్ రిజల్ట్ పొందగలుగుతాము. తర్వాత ఈ టెక్నాలజీ గురించి బిల్ గేట్స్ ఏమన్నారనంటే, ఏ బిజినెస్ అయితే టెక్నాలజీతో ముడిపడి ఉండదో అది ఏమైతుంది అంటే బిజినెస్ ని వదిలిపోతారన్నమాట. అవుట్ ఆఫ్ బిజినెస్ అవుతారు, అంటే బిజినెస్ ని వదిలిపోతారు, ఉండరు వాళ్ళు. ఎందుకంటే అది మనం నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా అప్డేట్ కావాలి. జూమ్ ఎలా కండక్ట్ చేయాలి, ఇతరులకు ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. చిన్న చిన్నగా నేర్చుకోవాలి. 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెట్టాలి. కాబట్టి అప్లైన్స్ అనేది అండగా ఉంటారు. చేయరాదు చేయరాదు అనుకోవద్దు. ఇప్పుడు నేనే బిఫోర్ జూమ్ చేయాలంటే నాకు కూడా ముందర మనుషులు కనబడరు. నేను ఏం చెప్పాలి, ఎస్ అంటే ఎస్ అనరు, నో అంటే నో అనరు, వినిపిస్తుందో వినపడదు, ఏమి రెస్పాన్స్ ఉండదు, నేనే చెప్పుకోవాలన్నట్టు ఉంటది నాకు అన్నట్టుగా ఉండే. బట్ నేర్చుకోవాలి, అప్డేట్ కావాలనేది నాకు అర్థమైంది. సో ఇవన్నీ కూడా టెక్నాలజీని కంపల్సరీ మనము వాడుకోవాలి, ఇన్వాల్వ్ చేయాలి మన బిజినెస్ లో. ఈజీ ఉంటది, జూమ్ అనేది వెరీ సింపుల్ అయిపోతుంది.
అప్పుడు మనము ఎక్కడున్న వాళ్ళకైనా సరే, ఇప్పుడు నాకే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్, నా డౌన్ లో ఒక కరీంనగర్ లో రజిత మేడం ఉంటది. ఈ రజిత మేడం కి ఇన్స్టాగ్రామ్ వాడే అలవాటు ఉంది. తనకి ఒక ఇన్స్టాగ్రామ్ లో లక్ష్మి, లక్ష్మి అనే పర్సన్ ఛత్తీస్గఢ్ నుండి కనెక్ట్ అయింది. అక్కడ కనెక్ట్ అయిన వ్యక్తిని నేను అప్లైన్ కాబట్టి నాకు పరిచయం చేసింది. ఆ లీడర్ ప్రతి మంత్ 100 PV 60 PV కన్సిస్టెన్స్ లో స్టార్ట్ చేసి బిజినెస్. థర్డ్ మంత్, ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ మంత్ సిఎన్సి ఆఫర్. సో ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళకి మనకు లాంగ్వేజ్ రాదు, ఏం రాదు, ఇంకా దేవుడి దయ వల్ల మీకు తెలుగు వస్తది. సో ఆమె మాట్లాడుతుంది మాతో, ప్రతిసారి కమ్యూనికేషన్ లో ఉంటుంది. నా బిజినెస్ అక్కడ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క మర్చిపోయిన పాయింట్ ఏంటి అని అంటే, బస్సు జర్నీలో నాకు పరిచయం అయిన దాంట్లో ఒక నవనీత, జస్ట్ 2 months బ్యాక్ నా యూఏ ఎక్స్చేంజ్ కస్టమర్ నవనీత. ఆమె నాకు మళ్ళీ మొన్న బస్సులో, నేను జాబ్ అంతా రిజైన్ చేసి 3 years అవుతుంది, తర్వాత బస్ లో పరిచయం అయింది. మేడం కూర్చోండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది, మీరు అలా పని చేస్తారు కదా అని చెప్పేసి కూర్చోండి అని మరీ నాకు సీట్ ఇవ్వడం జరిగింది. వెంటనే నేను అస్సలాగా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. మీకు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఖాళీయేనా అంటే ఖాళీగానే అన్నది. ఏం చేస్తలే, ఇంట్లో ఖాళీగానే అని అన్నది. ఖాళీగా ఉండే బదులు మనకు చెప్పొచ్చు అని చెప్పేసి, వెస్టిజ్ తెలుసా అని అన్నా. తెలియదు, ఏందో ఏమో తెలియదు అని అన్నది. సరే, నా విజిటింగ్ కార్డ్ ఇచ్చిన, నాకు కాల్ చేయి కంపల్సరీ. మళ్ళీ కార్డ్ ఇచ్చినా కూడా నంబర్ తీసుకున్నా, ఒకవేళ మర్చిపోయి తను చేయకపోతే నేనే చేస్తా అని చెప్పేసి. సో నా నంబర్ కూడా నేను తీసుకున్న, తన నంబర్ కూడా తీసుకొని వెంటనే నెక్స్ట్ డే మంగళవారం భీమ్గల్లో మీటింగ్ ఉండే. అట్లనే వాళ్ళ ఊర్ల నుంచే వెళ్తాం కాబట్టి, వాళ్ళ ఊర్ల నుండే వెళ్తాం కాబట్టి కాల్ చేసిన కంపల్సరీ. ఖాళీగానే ఉంటే మరి ఎటు వెళ్ళేది లేకపోతే వస్తారా, చలో రెడీ. ఆమె వచ్చింది, 2 months అయింది. ఫస్ట్ ఇన్కమ్ 170 ఏమో తీసుకుంది, సెకండ్ ఇన్కమ్ 3000 పైన తీసుకుంది, 3300. థర్డ్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వబోతుంది. బస్సు జర్నీ, నా యొక్క బ్యాంక్ కస్టమర్ ఒకప్పుడు. ఇంకో కస్టమర్ ఉంది ఇస్తాపల్లిలో, తను బస్సు పరిచయము, డైరెక్టర్ అయింది, 4000 ఇన్కమ్ తీసుకుంది. చాలా మంది ఈజీగా వస్తారండి, నాకైతే వింటలేరు అనేదానికి నేను అసలు అది వినా ఆ మాట. వింటరు, కంపల్సరీ వింటరు. మీరు ఎట్లా చెప్తున్నారు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటది, కానీ కంపల్సరీ వింటరు. మన అవసరం ఉన్నదని చెప్పొద్దు మనం ఎప్పుడైనా. వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఒక బాగుపడే దారిలో పడుతుంది అనే విధంగా చెప్పాలి మనం. నువ్వు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని అన్నాం అనుకోండి, కథం. ముందే మనకి ఎట్లుంటారు, కిందికి వాటి లాగే వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను అస్సలు అట్లా చెప్పా. సూపర్ ఉంది, నేను ఫ్రీగా ఉన్నా, టైం ఫ్రీడమ్ ఉంది, ఇన్కమ్ సెక్యూరిటీ ఉంది, నా టైం నా చేతిలో ఉంది, నా చెక్కును పెంచుకునే అవకాశం నా చేతుల్లోనే ఉంది. కాబట్టి నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను, నేను చేసుకుంటున్నా. కాబట్టి మీకు కూడా సాధ్యమవుతుంది. మీరు ఫస్ట్ వచ్చి చూడండి, సూట్ అవుతుందో కాదో మీకే తెలుస్తుంది. సో ఈ విధంగా నేను టీంని తయారు చేసుకుంటున్నాను అనమాట. కొత్త వాళ్ళే ఎక్కువ ఉన్నారు నా టీంలో. సో టెక్నాలజీని ఇలా వాడుకోవాలి. ఇన్విటేషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ ఒక పద్ధతి, క్రమ పద్ధతిలో ఒక సిస్టమ్ ని ఫాలో అవుతేనే అది సాధ్యం అవుతుంది. సిస్టమ్ ఉంటదండి. మొన్న మా డౌన్ లైన్ ఒక అతను అన్నాడు, గంగాధర్, లావణ్య గంగాధర్, కోతికి ఒక సిస్టమ్ ఉంటదట. కోతి ఇట్లా ఎందుకు చేస్తుంది అని అంటే, దానికి సిస్టమ్, ఆ సిస్టమ్ ఫాలో కాకపోతే దాన్ని కోతి అనరు. సో కోతి ఏం చేయాలా, దూకాలా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అన్ని చిందర వందర చేయడం, ఇదంతా కోతి సిస్టమ్ అన్నమాట. మనకు కూడా ఒక బిజినెస్ సిస్టమ్ అనేది ఉంటది. ఆ సిస్టమ్ ని మన లీడర్స్ ఆల్రెడీ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు. దానినే సిస్టమేటిక్ గా పాటించాలి. కానీ మన ఓన్ బ్రెయిన్ పెట్టినామా, ఫినిష్ అవుట్, బిజినెస్ నుంచి అవుట్ అయిపోతాం. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఏం లేదు, దుకాణం లేదు, దుకాణం బంద్ చేయాల్సిందే. సో లాస్ట్ పాయింట్, టైమింగ్. డియర్ లీడర్స్, నేనంతా కూడా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానేమో. టైమింగ్, 8th పాయింట్, లాస్ట్ పాయింట్, టైమింగ్. ఈ టైం అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. అంటే టైం అనేది అంటే టైంకి రావాలా, టైంకి పోవాలా, అది కాదు నేను చెప్పేది ఇక్కడ. ఏ లెగ్స్ లో నా అవసరం ఉంది, నా టీంలో ఎన్ని లెగ్స్ ఉన్నాయి, ఎక్కడ డౌన్ ఉంది, ఎక్కడ గ్రోత్ వస్తుంది అనేది నేను ప్లాన్ వేసుకోవాలి. టైంకి అందాలి నేను. టైంకి అందకపోతే, ఏ లీడర్కి ఏ నాలెడ్జ్ ఎప్పుడు ఇవ్వాలో అందకపోతే, ఒక మంచి లీడర్ని మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటది బిజినెస్ లో. కాబట్టి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని రోజుల నుంచి సీనియర్ లీడర్ గా ఉన్నాం అనే దానికంటే, మనము టైంకి మన టీంకి అందినమా, అందలేదా, రెస్పాండ్ అయినమా, అయ్యలేమా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంటకి మనం నీళ్లు పెట్టాలి.
ఎరువులు వేయాలి. టైంకి తగ్గట్టు వేస్తే బాగుపడుతుందా ఆ పంట, లేదంటే టైం తప్పి నీళ్లు పెట్టే టైంలో నీళ్లు పెట్టకుండా ఎండ కొట్టేసి మొత్తము ఎరువులు వేసేస్తే ఆ పంట వస్తుందా? రాదు. కాబట్టి పంటకి ఏ టైంలో ఏం పెట్టాలో, ఏం వాడాలో, ఎలా చేయాలో చేస్తేనే మంచి బ్యూటిఫుల్ క్రాప్ అనేది రావడము జరుగుతుంది. ఆ యొక్క రిజల్ట్ మనం తీసుకోగలుగుతాం, మంచి ధాన్యాన్ని తీసుకోగలుగుతాం. అదే విధంగా మన టీంకి మనం టైమింగ్ ప్రకారంగా మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్, మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ని తయారు చేయగలుగుతాము. మనం గ్రో అవడమే కాకుండా మన టీంని కూడా గ్రో చేయగలుగుతాము. 80-20 రూల్, 80% టైం అనేది గ్రోయింగ్ లెగ్స్, 20% టైం ఆల్రెడీ డెవలప్డ్ లెగ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి లీడర్స్ ఉంటారు, స్టార్లు, డైమండ్స్, వాళ్ళ దగ్గర 20% చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతూ బ్రాంజ్, సిల్వర్ లో ఉన్న వాళ్ళకు 80% టైం కేటాయిస్తూ ప్రతి ఒక్కరు కూడా మన విజయరాజ్ సార్ చెప్పినట్టు 6 legs ఫార్ములాని ఫాలో అవుతే 100% తక్కువ టైంలో 6 months క్రౌన్ 1 lakh కార్ అచీవ్ ఈజీగా చేసుకోగలుగుతాము. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై అప్లైన్స్ Vijay Raj sir also. Thank you so much. Back to my host. Thank you, madam. Thank you. Thank you. Thank you very much. It was such a wonderful session.